స్వాగతం. ఈ అతిథుల ప్రతినిధి శ్రీ సంజీవ్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, శ్రీ కిరణ్ గారు జనసేన నేత, శ్రీ సత్యమూర్తి గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేస్తున్న నేత, శ్రీ లక్ష్మణ్ రెడ్డి గారు జనచైతన్య వేదిక అధ్యక్షులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ఏపీ తెలంగాణల మధ్య చిచ్చు పెట్టాలని చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు భావిస్తున్నారు? ఇక్కడ పోటీ చేయని కేసీఆర్ గురించి, టీఆర్ఎస్ గురించి చాలా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు. అచ్చంగా చంద్రబాబు మాదిరే మాట్లాడుతున్నారా? అయితే ఒక్క మాట చంద్రబాబు రిటైర్ అవ్వాలని చెప్పినప్పటికీ మిగతా అన్ని విషయాలు చంద్రబాబు ఏం మాట్లాడారో అవే మాట్లాడుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది, ఆశ్చర్యంగానే ఉంది. ఏపీ ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తానని ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఇక్కడ లేని తెలంగాణ ముఖ్యమంత్రిని ప్రశ్నించడం కూడా ఆసక్తికరంగా ఉంది. ఏమిటి ఆయన లక్ష్యం? ఎందుకు ఇలా చేస్తున్నారు? మరి గతంలో కేసీఆర్ని చంద్రబాబు మాదిరే ఎందుకు పొగిడారు? గతంలో చంద్రబాబు గారు కాంగ్రెస్కి అభ్యర్థిని పక్కన పెట్టుకుని కేసీఆర్తో పొత్తు పెట్టుకోసం కోసం తగ్గాను అని చెప్పి ఆంధ్రలో పరువు తీశారనే విమర్శను ఎదుర్కొన్నట్లుగానే గతంలో పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారో చూసి మనం చర్చలోకి వెళ్దాం. అంటే రాజకీయాలు ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా మారిపోతాయంటే, ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణకి వెళ్తే తెలంగాణ నాయకులు ఇక్కడ అడుగు పెట్టనివ్వన్న వ్యక్తులు ఈ రోజున వచ్చి తెలంగాణకి మేము సపోర్ట్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేస్తా ఉంటే ఎంత మారిపోతాయో చూడండి. ఒక్క ఎలక్షన్ లో 5 సంవత్సరాల్లో దురహంకారంతో తిడితే తాట తీస్తాను కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. మీరు దురహంకారంతో తిడితే తాట తీస్తాను కేసీఆర్ గారు, గుర్తుపెట్టుకోండి. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇంక ఏ నాయకత్వం చేతుల్లో ఉన్నా చాలా వేరే పరిస్థితులు ఉన్నాయి. అలాంటిది కేసీఆర్ గారు కానీ చేయటం ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లిన పార్టీ, ఉద్యమ స్ఫూర్తి ముందుకెళ్ళిన పార్టీ. నాకు ఆ పార్టీ మీద గౌరవం ఉంది, నాయకుల మీద గౌరవం ఉందని నేను 2014 నుంచి చెప్తాను. ఇప్పటికీ నాకు అదే అది. కానీ వాళ్ళు ఏవైతే ప్రజలకి ఆశలు కల్పించారో వాటిని నెరవేర్చుకుని వెళ్ళిపోతుంటే మరి వారిని కాకపోతే ఇంకెవరికి మనం శుభాకాంక్షలు. రేపు పొద్దున పోరాటం చేయడం దయచేసి తెలుగుదేశం పార్టీకి కానీ, వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ, టీఆర్ఎస్ ఎంపీల సహాయం కూడా తీసుకొని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్కి వారు ఇంత సహృదయతతో మద్దతు పలికినందుకు మీరు కూడా వారి మద్దతుని తీసుకొని దానికి ఒక సమస్యకి ఒక పరిష్కారం వెతకాల్సిందిగా, స్పెషల్ కేటగిరీ స్టేటస్ సాధించవలసిందిగా వారి సహాయ సహకారాలు తీసుకొని ముందుకెళ్ళవలసిన మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇలా భయం ఏంటంటే మీ కక్ష సాధింపు, మీకు చంద్రబాబు గారి మీద కక్ష కోసం మళ్ళీ ఇట్లాగొచ్చి చేసుకుంటూ వెళ్ళిపోతున్న భయం ఏమొచ్చిందంటే విసిగిపోయాను నేను. ఈ వ్యవస్థను వాడుకొని మన అభివృద్ధికి దూరం పెట్టేస్తే ఇది నా భయం వేస్తా ఉంటుంది. వాళ్ళు డొంక తిరుగు రాజకీయాలు చేయలేదు, వెన్నుపోటు రాజకీయాలు చేయలేదు. వాళ్ళు మాట్లాడుతుంది వాళ్ళు అనుకుంది నమ్మారు, అనుకుంది చేసుకుంటూ వెళ్ళిపోయారు. మిగతా లాగా ఈ రోజు ఒక మాట చెప్పి రేపు ఇంకో మాట మార్చి పాలిటిక్స్ చేయలేదు. ఐ థింక్ దానికోసం మనం ఖచ్చితంగా వాళ్ళు గౌరవించాలి. అందుకని తెలుగు జాతి ఐక్యత కోసం మొట్టమొదటిగా అడుగు వేసిన కేసీ చంద్రశేఖరరావు గారికి, తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకున్నాను. నేను ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను, అతన్ని కలిశాను, నేనే తగ్గాను. నా దగ్గర పనిచేసిన వ్యక్తితో నేనే తగ్గానంటే ఎగో ప్రాబ్లం ఉంటుంది. ఇతనేంటి నా దగ్గర పనిచేశాడు, నేను తగ్గాలని అనుకుంటారు. నాది కాదు. నేను తగ్గేది ఒక మంచి కోసం. అవసరమైతే నేనే తగ్గి 10 మందిని కలుపుకొని పోతాను తప్ప ఎప్పుడు కూడా నేను ఎగో ప్రాబ్లంతో ముందుకు పోలేదు. ఆ ఉద్దేశంతో నేను కలుస్తానంటే కలవకుండా, కడాన మీరు చూస్తే కలవకుంటే పోయారు, పర్వాలేదు. మీరు కాంగ్రెస్ తో కూడా పొత్తు పెట్టుకోకూడదని నాకు ఆదేశాలు ఇస్తాడు. తమ్ముళ్ళు ఏమనాలో నాకైతే అర్థం కాల. నేనేం నమ్ముతానంటే ప్రేమతోటి, సహనంతో దేన్నైనా జయించడానికి నేను భీమవరంలో వచ్చాను. ఎందుకంటే మనం కొట్టుకుంటా ఉంటే మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం విభిన్నమైన సామాజిక వర్గాలు, విభిన్నమైన మతాలని. కానీ మనం తెలంగాణకి వెళ్తే మనందరం ఆంధ్ర వాళ్ళ కింద వాళ్ళు కొడతా ఉన్నారు. మరి దీన్ని ఎలా మాట్లాడతాం? వాళ్ళకేమో మన ఆంధ్ర వాళ్ళం, మనందరం కలిపి. నేనేం నమ్ముతానంటే ప్రేమతోటి, సహనంతో దేన్నైనా జయించడానికి నేను భీమవరంలో వచ్చాను. ఎందుకంటే మనం కొట్టుకుంటా ఉంటే మనం ఇక్కడ కొట్టుకుంటున్నాం విభిన్నమైన సామాజిక వర్గాలు, విభిన్నమైన మతాలని.
కానీ మనం తెలంగాణకి వెళ్తే మనందరం ఆంధ్ర వాళ్ళ కింద వాళ్ళు కొడతా ఉన్నాం. మరి దీన్ని ఎలా మాట్లాడతాం? వాళ్ళకేమో అది పవన్ కళ్యాణ్ గారు ఒకసారి కేసీఆర్ తాట తీస్తా అన్నారు, మరోసారి కేసీఆర్ అంత గొప్ప నాయకుడు లేడన్నారు, ఇంకోసారి కేసీఆర్ చాలా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నాడు అన్నారు. మరి ఇప్పుడు ఎవరు తాట తీస్తారు? అక్కడ ఎవరి ఆస్తులు లాగారు? ఎవరు ఇంతవరకు అసలు జగన్ గారు కేసీఆర్ని కలిసిన సందర్భం కానీ ఫోటో కానీ ఎక్కడైనా కనిపించాయా? ఎందుకు వీళ్ళు ఇట్లా ఆపాదిస్తున్నారు? వీళ్ళు కలిసి వెళ్ళింది చంద్రబాబు గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు పోటీపడి కేసీఆర్తో స్నేహం కోసం ప్రయత్నం చేసి ఇప్పుడు జగన్ గారి మీద ఆరోపణలు చేయడం ద్వారా ఆంధ్ర తెలంగాణ ప్రజల మధ్య ఎందుకు చిచ్చు పెట్టాలనుకుంటున్నారు? చంద్రబాబు గారి కంటే రాజకీయం చాలా సీనియర్ కాబట్టి ఆయన చేశాడంటే చిచ్చు పెట్టడానికి ప్రయత్నం చేశాడంటే అర్థం చేసుకోవచ్చు. కొత్తగా వచ్చిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు ఆ ప్రయత్నం చేస్తున్నారు? సంజీవ్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సాక్షి టీవీ అండ్ ఎవ్రీబడి. కొమ్మినేని గారు, ఇవాళ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 ప్రాంతాలకి చెందిన వాళ్ళు హైదరాబాదులో స్థిరపడి రాజకీయ నాయకులు కానీ సామాన్యులు కానీ ఎవరైనా అక్కడే డెవలప్ అయ్యి అక్కడే అభివృద్ధి చెందారు, ఆస్తులు పెంచుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారనే కాదు, ఏ రాజకీయ పార్టీ నాయకుడు అని ఇంక్లూడింగ్ మైసెల్ఫ్, మై పార్టీతో సహా హైదరాబాదులో ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా అక్కడ జరుగుతున్నటువంటి టీఆర్ఎస్ హెరాస్మెంట్కి ఆస్తులను దృష్టిలో పెట్టుకుని డబల్ గేమో డబల్ స్టాండర్డ్ మాటలు మాట్లాడుతున్నారు తప్ప ఇది ప్రజల మధ్య విభేదాలు కాదు. తెలంగాణ ప్రజలైనా ఆంధ్ర ప్రజలైనా తెలుగువారే, వాళ్ళు వివేకవంతులు, వాళ్ళు ఏం కొట్టుకోరు. ఈ నాయకులు ఆస్తులు కాపాడుకోవడానికి ఆడేటువంటి నాటకాలే తప్ప ఇది ఇంకోటి కాదు. మచ్చు తునక రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థలు ఉన్నాయి. ఒక్క మోహన్ బాబు గారే ఎందుకు బయటకు వచ్చారు? ఆయన స్వార్థం ఆయనకు ఉంది, ఎవరినో సపోర్ట్ చేయాలని ఇండైరెక్ట్గా మాట్లాడుతున్నాడు. ఆయన స్కూల్ పిల్లలను తీసుకొచ్చి ధర్నా చేశాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇప్పుడే ఆపారా? గవర్నమెంట్ దగ్గర ఉన్న అవైలబిలిటీ, మనీ అవైలబిలిటీని బట్టి ఇచ్చుకుంటా పోతా ఉన్నారు. ఇచ్చారు, కొద్దిగా రావాలి. ఆ కొద్ది దానికోసం అంత ధర్నా చేసి రాజకీయ ఉపన్యాసం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మోహన్ బాబు గారే కాదు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి హైదరాబాదులో ఆస్తులున్న రాజకీయ నాయకులు కానీ కార్పొరేట్లు కానీ వ్యాపారస్తులు కానీ వారి రాజకీయ పార్టీలకు మేలు కోరే విధంగా డబల్ స్టాండర్డ్స్ మాట్లాడుతున్నారని చెప్పి నేను అనుకుంటున్నా. దానికి ఒక్క పవన్ కళ్యాణ్ గారిని మనం నిందించాల్సిన అవసరం లేదు. సో పర్వాలేదు, కేసీఆర్ని తాడతీస్తానని ఆయన చెప్పొచ్చు, కేసీఆర్ ఆస్తులు లాక్కుంటున్నాడని, పోనీ పలానా వాళ్ళు ఆస్తులు లాక్కున్నాడని చెప్పాలి కదా. ఆస్తులు లాక్కోవటం కాదు, మరి అది అబద్ధమా నిజమా? అంటే కాంగ్రెస్ వాళ్ళకి సగం మిత్రపక్షం అవ్వచ్చు, మీకు తెలుగు కావచ్చు, కానీ వాస్తవాలు మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఏది వాస్తవం? నిజంగానే ఎస్ హైదరాబాద్ లో పలానా వాడు ఆస్తులు లాక్కున్నాడు, పలానా ఎమ్మెల్యే అని వద్దని చెప్పాడు అని చెప్పమానండి. తెలుగుదేశం వాళ్ళతో స్టేట్మెంట్ ఇప్పించవచ్చు కదా. కొమ్మినేని గారు, తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో యూపీఏతో అలయన్స్లో ఉన్నమాట వాస్తవం. అంత మాత్రాన రాష్ట్రంలో వాళ్ళు చేసే అరాచకాలన్నీ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చెయ్యదు. కరాఖండిగా చెప్తున్నాం. అవినీతి ఎవరు చేసినా అవినీతే, హత్యా రాజకీయాలు ఎవరు చేసినా సరే నేరస్తులు శిక్షించబడాల్సిందే. కాంగ్రెస్ పార్టీ నేరస్తులను కాపాడే ఉద్దేశం కానీ రక్షించే ఉద్దేశం కానీ ఉండదు. రైట్. మల్లేష్ గారు హైదరాబాద్ నుంచి. మల్లేష్ గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి అలా మాట్లాడటం వల్ల ఏమన్నా ప్రయోజనం ఉందా? 2 రాష్ట్రాల ప్రజల మధ్య తగాదా పెట్టాలని ఎందుకు అనుకుంటున్నారు? దానివల్ల అంటే ఇప్పుడు ఈ లెక్కన నాకేమనిపిస్తుంది అంటే జగన్ గెలిస్తే 2 రాష్ట్రాల్లో ప్రజలు సుఖంగా శాంతిగా ఉంటారని వీళ్ళు చెప్పదలిచారా? సార్ అక్కడ ఉన్న వాళ్ళకి నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. పవన్ కళ్యాణ్ గారు ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు సార్. ఇక్కడ ఆంధ్రలో తెలంగాణలో అందరూ అన్ని కులాలు అన్ని మతాలు అన్ని రాష్ట్రాల వాళ్ళు అందరు మంచిగా ఉన్నారు. కేసీఆర్ ఆ మాట ఆయనే చెప్పాడు, తెలంగాణలో కులం గొడవ లేదు అని ఆయనే చెప్పాడు మళ్ళీ. కానీ ఆయన రాజకీయం గురించి ఆ విధంగా మాట్లాడడం చాలా తప్పు సార్. చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇద్దరు కుమ్మక్కయ్యి వైఎస్ఆర్ను ఓడించడం గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు సార్. కాదుగా, ఇద్దరు ఆంధ్రుల పరువు తీసినట్లే కదా. ఎందుకు వెళ్ళి చంద్రబాబు గారు కేసీఆర్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఎందుకు పొగిడాడు? కేసీఆర్ దగ్గర నేను తగ్గాను అని చెప్పి ఆంధ్రుల పరువు చంద్రబాబు గారు ఎందుకు తీశారు? వీళ్ళ జగన్ ఎన్నడైనా ఎక్కడైనా కలిశాడా? కలిస్తే ఓకే, ఆయన గురించి కూడా చెబుదాం. కేటీఆర్ ఆయన ఇంటికి వెళ్తే దాంతో మొత్తం మారిపోయినట్లుగా వీళ్ళు ఎందుకు చెబుతున్నారు? దీనివల్ల 2 రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టడం కరెక్టేనా? మరొకరు లక్ష్మీనారాయణ గారు కనిగిరి నుంచి. లక్ష్మీనారాయణ గారు నమస్కారం, మాట్లాడండి. ముందుగా అక్కడ ఉన్న పెద్దలందరూ నమస్తే అండి. నమస్కారం, మాట్లాడండి.
మరి ఈ రోజు ఈ రాజకీయాలు చూస్తుంటే ఎంత నీచంగా ఉన్నాయంటే, ముందు చంద్రబాబు నాయుడు గారు అంత నీచమైన రాజకీయాలు చేస్తున్నాడు, ప్రజలందరూ చేదరించుకుంటున్నారండి. ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆయన స్పీక్స్కి వెళ్ళిపోయాడు. దానికి తోడుగా నేను తగులు అమ్మానంటూ పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏది చెప్తే అది, మరి ప్యాకేజ్ అంటారు అది ఎంతవరకు నిజం తెలియదు కానీ అది మాట్లాడను కానీ సార్, ఆయన ఏది చెప్తే ఆయన అడుగుజాడలు నడుచుకుంటే ఇంత నీచాన్ని దిగజారుతున్నారని, ఇది రాష్ట్రాన్ని ముడిపెడుతూ రాష్ట్ర ప్రజలు రెచ్చగొడుతూ ఇంత ఘోరమైన రాజకీయాలు చేస్తారండి. నేను హైదరాబాద్ లోనే ఒక నిమిషం 3 సంవత్సరాలు జాబ్ చేస్తున్నాను. నాకు తెలంగాణ ప్రజలు ఎంతో మంది తెలుసు, ఎక్కడా కూడా గొడవలు లేవు. సుమారు 5 సంవత్సరాల నుంచి కేసీఆర్ పాలన నచ్చారు కాబట్టి మనం ఈ విధంగా 90 సీట్లు గెలిపించారు. ఇలాంటి రాజకీయ నాయకులు పట్టుకొని మీరు రాజకీయంగా ఈ ఓట్ల కోసం దండుకోవడానికి ఇంత నీచాన్ని దిగజారంటే, పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ కలిసినప్పుడు ఏమన్నాడండి, ఈయన దేశానికి అవసరం థర్డ్ ఫ్రంట్ రావాలి, దేశం లెవెల్లో ఇలాంటి తెలుగు ప్రజలందరూ కలిసి ఉండాలని. ఈ రోజు ఓట్ల కోసం చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే ఈయన చదువుతున్నాడు వచ్చి వీళ్ళందరూ కూడా మొత్తం పవన్ కళ్యాణ్, చంద్రబాబు, కాంగ్రెస్, వీళ్ళందరూ బీఎస్పీ, వీళ్ళందరూ ఒక కూటమండి. ఈ పనికిరాని కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ చంద్రబాబు గారిని ప్రశ్నించమండి, కేసీఆర్ ని ప్రశ్నిస్తున్నాడు ఏంటి లక్ష్మణ్ రెడ్డి గారు? మీరు చెప్పండి, ఏంటి అసలు పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సింది చంద్రబాబునా కేసీఆర్నా? చంద్రబాబు నాయుడు ఏమనుకుంటాడంటే, నేను పెద్ద రాజకీయ వ్యూహకర్తని, 40 సంవత్సరాల అనుభవం వ్యక్తిని, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో నాకు బాగా తెలుసు అనుకుంటున్నాడు. అందులో భాగంగానే 2014లో బీజేపీ హవా, మోడీ ఆకర్షణ, పవన్ కళ్యాణ్ యొక్క ఆకర్షణ, వీటన్నిటిని ఉపయోగించుకొని అధికారంలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత 5 ఏళ్లలో చేసిన ఈ అవినీతి కానీ, చేసిన అనేక దుర్మార్గాలు కానీ, ఇవన్నీ పక్కకి వెళ్ళాలంటే సమస్యల్ని రాష్ట్ర పాలన నుంచి ఇతర విషయాల మీద డైవర్ట్ చేయాలి. రెండవది, ప్రతిపక్షాలకు వచ్చే ఓట్లని ఏ మేరకైనా చీల్చి ఇతర పార్టీలకు వస్తే నేను గెలుస్తాననే అభిప్రాయం. ఈరోజు కాంగ్రెస్ అంటే అంత వ్యతిరేకత గతంలో లేదని కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవటం, పవన్ కళ్యాణ్తో ఇండైరెక్ట్గా పొత్తు పెట్టుకోవటం, ప్రజాశాంతి పార్టీ అనే పేరుతో కేఏ పాలన తీసుకొచ్చి క్రిస్టియన్ ఓట్లు చేర్చడానికి ప్రయత్నం చేయటం. కాంగ్రెస్ సామాజిక వర్గం, వైకాపా సామాజిక వర్గం దాదాపు ఒకప్పుడు ఒకే రకంగా ఉంటుంది కాబట్టి కాంగ్రెస్ని బలోపేతం చేసి వాళ్ళకి కావాల్సిన వనరులు, కావాల్సిన ఆర్థిక సహకారం అందించి అక్కడ నుంచి రెడ్డి, ముస్లిము, క్రిస్టియను ఇట్లాంటి ఓట్లను చేర్చాలని ప్రయత్నం చేయటం. రాయలసీమలో పాలెం శ్రీకాంత్ రెడ్డి అనే ఆయన పేరుతో ఒక రాయలసీమ పార్టీ అని ఒక పార్టీని పెట్టి అక్కడ రాయలసీమ నేపథ్యాన్ని ప్రోత్సహించి రాయలసీమ ఓట్లను చేర్చడానికి ప్రయత్నం చేయాలి. ఇలా ప్రతి దాంట్లో కాదు. ఇప్పుడు సరే రాజకీయంగా అట్లా చేస్తే మనమే ప్రయత్నాలు చేసుకుంటాం, తప్పు పట్టదు తప్పు పట్టచ్చు మీ కానీ ఇక్కడ నా పాయింట్ ఏంటంటే, 2 తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ రకమైనటువంటి ఆగ్రహవేశాలు పెంచి లాభం పొందాలని చంద్రబాబు గారు ప్రయత్నం చేశారంటే ఆయన ఇక ఎంతకైనా అధికారం కాపాడుకోవడం కోసం తంటాలు పడతాడు, దిగజారుతాడనండి, ఏదన్నానండి. పవన్ కళ్యాణ్కి ఏమైంది? ఆయనకి అధికారం వచ్చే పరిస్థితి లేదు, పాడు లేదు, కాస్త గౌరవంగా విలువగా ఉండాలి కదా. మరి పవన్ కళ్యాణ్ సమానం చెప్పాలి కదా. కేసీఆర్ని ఎందుకు పొగిడావు చెప్పు, తాట తీస్తాడన్నాడు, వెళ్ళి ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి కూర్చున్నాడు చెప్పాలి కదా. తాట తీయడానికి వెళ్ళాడా లేదా పొగడడానికి వెళ్ళాడా? పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయినప్పుడు కేసీఆర్ ఇంటికి వెళ్ళి ఆయన ఆశీస్సులు తీసుకొని దానికి కావాల్సిన పర్మిషన్లు, డిస్కౌంట్స్ ఇవన్నీ పొందిన వ్యక్తి పవన్ కళ్యాణ్. ఈరోజు బయటకు వచ్చి పొగిడాడు. ఈరోజు ఎందుకని కేసీఆర్ని వ్యతిరేకిస్తున్నాడంటే, కేసీఆర్ అంటే ఆంధ్రులకి వ్యతిరేకత ఉందని, మోడీ అంటే ఆంధ్రుల్లో వ్యతిరేకత పెరుగుతుందని, ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రులు మోడీ పట్ల వ్యతిరేకత ఉందని, కాబట్టి నిరంతరం కేసీఆర్ని, మోడీని, వీళ్ళిద్దరి ప్రభావం ఆంధ్రప్రదేశ్లో 1% కూడా లేదు. 1% కూడా లేని వాళ్ళిద్దరిని వాళ్ళు పెద్ద ప్రతిపక్ష నేతలుగా ఇక్కడ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి పోటీ పార్టీలుగా ఉన్నట్టుగా భ్రమింపజేసి నిరంతరం వాళ్ళ గురించి మాట్లాడు. ఎందుకంటే 5 ఏళ్లలో ఈ పని చేశాను, ఈ 5 ఏళ్లలో అవినీతి లేకుండా చేశాను. అభివృద్ధి చూస్తే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చూస్తే ఎంత వెనకబడి ఉందంటే, గతంలో రాజశేఖర్ టైంలో దాదాపు 39%, 40% అభివృద్ధి జరుగుతూ ఉంటే అనేక రంగాల్లో, ఇక్కడ 12-13% వచ్చేసింది. వ్యవసాయ రంగం, అది కేసీఆర్ బెస్ట్ సీఎం, 14th ర్యాంక్. వ్యవసాయ రంగం పూర్తిగా కొనారిల్లిపోయి 32% లోటు వర్షపాతంతో రైతులు గిట్టుబాటు ధర లేక అధ్వాన పరిస్థితులు ఉంటే రైతులకు రెట్టింపు ఆదాయం వచ్చిందని, రైతులు ఆనందంగా ఉన్నారని ఒకప్పుడు బీజేపీ ఎన్నికలప్పుడు ఇండియా షైనింగ్ అని చెప్పి పెద్ద ప్రచారం చేశారు. అది నష్టపోయింది. అట్నే ఈరోజు కూడా నష్టంలో ఉన్న రైతుల్ని, ఇబ్బందుల్లో ఉన్న రైతుల్ని, ఏమైనా రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఉన్నారంటే కారణం ఏంటంటే వాళ్ళ పిల్లలు ఎన్ఆర్ఐలుగా ఉండటమో, వాళ్ళ పిల్లలు సాఫ్ట్వేర్లుగా ఉండటమో, వాళ్ళకి ఇంకా ఇతర ఆదాయాలు ఉంటే బతుకుతున్నారు. కానీ లేకపోతే అందరూ చాలా మంది ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉండేది. రైట్. ప్రభాకర్ గారు గుంటూరు నుంచి చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇట్లా మాట్లాడొచ్చా? కేసీఆర్ని తాడదీస్తానని 2014లో చెప్పి
2018లో ఆయన అంత గొప్పవాడు లేడని చెప్పి మళ్ళీ ఇప్పుడు 2019లో కేసీఆర్ కబర్దార్ అని అంటాం లేదా వ్యతిరేకంగా మాట్లాడటం, రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేయటం చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మంచిదేనా ఇది? నమస్తే కేఎస్ఆర్ గారు. నమస్కారం, మాట్లాడండి సార్. ఈ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిందంటే పెద్ద ఆశ్చర్యపడాల్సిన పని ఏం లేదండి. అంతేనా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎట్లా మాట్లాడతాడు, ఆడికి పోయి అదొకటి మాట్లాడతాడు, తెలంగాణ పోయి ఆంధ్ర వచ్చి ఒకటి మాట్లాడతాడు. ఆయన దగ్గర శిష్యరికం తీసుకున్న వ్యక్తి అండి పవన్ కళ్యాణ్ గారు. అంతేనా? పవన్ కళ్యాణ్ గారు ఇది ఎట్లాగా మాట్లాడతారు, ఒక రెండు ప్రాంతాలకు పెడతారు, భార్యాభర్త మధ్య తగాదా పెడతాడు, అన్నదమ్ముల మధ్య తగాదా పెడతారు. ఇప్పుడంతా డివైడింగ్ అండ్ రూల్ అండ్ పాలసీ. దానివల్ల ఏం ఉపయోగం? పవన్ కళ్యాణ్ పరువు కూడా పోతుంది కదా. కాస్త కూస్తో ఏదో మార్పు ప్రశ్నించమని చంద్రబాబుని కదా ప్రశ్నించాల్సింది. కేసీఆర్ ప్రశ్నిస్తాడు. మీరు 2 రోజులు క్లియర్ గా చూడండి. చంద్రబాబు నాయుడు గారు ఏ స్క్రిప్ట్ చదువుతున్నాడు, పవన్ కళ్యాణ్ అదే స్క్రిప్ట్ చదువుతున్నాడు. కరెక్ట్. ఒక్క రిటైర్మెంట్ మాత్రం అన్నాడు నిన్న, అదొకటి మరి అదొకటే డిఫరెన్స్. కాదు, అంతకుముందు మీకు తెలుసు కదా 25 కోట్లు చంద్రబాబు ప్రతి నియోజకవర్గంలో 25 కోట్లు డబ్బు పెట్టాడు, ఖర్చు పెట్టబోతుంది. దాని గురించి మాట్లాడట్లేదు మరి అదేందో. అవును. అసలు ఇప్పుడు నాకు తెలిసి ఇండియాలో ఒక్క విచిత్రమైన విషయం ఏంటంటే ప్రతిపక్షాన్ని ప్రశ్నిస్తున్న పార్టీ అన్నమాట ఇది. రైట్. పాలక పక్షాన్ని ప్రశ్నించే పార్టీ కాదు, ఓన్లీ ప్రతిపక్షాన్ని. దానయ్య గారు జగ్గైపేట. దానయ్య గారు నమస్కారం చెప్పండి. పవన్ కళ్యాణ్ భావం భాష 2014లో తాడతీస్తానన్నారు, 2018లో నీ అంత గొప్ప సీఎం లేడన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు, మీరేమంటారు? సార్ కేసీఆర్ గారు నమస్తే. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే సార్. ముందుగా ఒక దళిత పేదింటి ముద్దు బిడ్డకు మన జగన్ గారు నందిగామ సురేష్ గారికి బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చినందుకు జగన్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా సార్. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కుల రాజకీయాలు అంటే ఇప్పుడు రాజకీయ పార్టీ నాయకుడు ఏ విధంగా ఉంటే కింద ఉన్నటువంటి నాయకులు కూడా ఆ విధంగానే ఉంటారు. వైఎస్ఆర్ పార్టీలో కూడా అగ్రకుల నాయకులు ఉన్నారు. అయినా సరే ఏంటంటే నాయకులను బట్టి వీళ్ళు వ్యవహరిస్తుంటారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే విధానం చూసి కింద వాళ్ళు కూడా అదే విధంగా చేస్తున్నారు. దానికి నిరసనగానే నేను తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి ఈ మధ్యన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరటం జరిగింది సార్. అవును సార్, అవును సార్, థ్యాంక్ యూ సార్. నేను 10 సంవత్సరాలు డబ్బు లేని వ్యక్తికి ఇచ్చారు టికెట్ అక్కడ. ఓకే సార్. ఒక దళిత సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివినటువంటి ఒక దళిత యువకుడికి ముఖ్యంగా ముందుగా సీనియర్ కూడా కాదు సార్. ఇంకొక విషయం, పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే ఇప్పుడు ఈనాడు పేపర్ లో ఈ విధంగా రాస్తున్నారు జగన్ గారి గురించి. అలా కానీ దోపిడీ జరిగింది, మరి లోకేష్ అంత దోపిడీ చేసింది, ఇంత దోపిడీ చేసిందని చెప్పేసి ఇదిగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు ఆ దోపిడీ గురించి మర్చిపోయిండు. అలాగనే ఈనాడు పేపర్ రాసేటువంటి ఇది సహజంగా 90% భారతదేశంలో పురుషులకు ఆదాయం ఎక్కువ ఉంటది, కానీ చంద్రబాబు నాయుడు గారి ఆదాయం ఏమో 20% అంట, మరి 80% ఏమో భువనేశ్వర్ గారి ఆదాయం అంట. అసలు అది ఎట్లా సాధ్యం అనేది తెలియని విషయం. అది ఈనాడు పేపర్ లో మరి ఇప్పుడు జగన్ గారు ఇదంతా కూడా మరి వాళ్ళ ఆస్తులు ఏ విధంగా పెరుగుతున్నాయి, ఏ విధంగా ఇది అవుతున్నాయి, అసలు ఎట్లా సంపాదిస్తున్నారు ఏందనేది ఆర్టికల్ ఈనాడు రామోజీరావు గారు రాస్తే అది కూడా తెలుసుకొని. అదే కాదు, నాకు బాగా గుర్తు 1999లోను 2004లో కూడా రాజశేఖర రెడ్డి గారి మీద పెట్టిన కేసులు ఏమిటంటే చెత్తారం కేసులు అవన్నీ చాలా పెద్ద భూతత్వంలో చూపించే ప్రయత్నం జరిగింది. 1999 వరకు కుదిరింది కొంత వాజ్పేయి గారి. 2004 వచ్చేసరికి జనం నమ్మలేదు. ఇప్పుడు కూడా కరెక్ట్గా 2014లో జగన్ గారి మీద ఇట్లాగే చేశారు, మళ్ళీ ఇప్పుడు 2019లో సేమ్గా చేస్తున్నారు. మరి జనం ఏమనుకుంటారు? ఒకసారి మిగతా కూడా మాట్లాడిన తర్వాత మాట్లాడదు. కానీ బ్రహ్మానంద రెడ్డి గారు మీరు ఎట్లా చూస్తారు? పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు ఒకే రకంగా మాట్లాడుతున్నారా? సరే, వీటన్నిటికీ మూలం ఆంధ్ర రాష్ట్రంలో జరిగేటటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభంజనం కొనసాగుతుంది. గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ఎన్టీఆర్ కొత్తగా రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు జనం ఎట్లా ఉన్నారో ఆ విధమైనటువంటి మద్దతు, విపరీతమైనటువంటి అసహ్యం చంద్రబాబు ప్రభుత్వం మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడేటటువంటి దానికి ప్రయత్నం చేసేటటువంటి దాన్ని ప్రజలంతా హర్షిస్తున్నారు. ప్రత్యేకంగా ప్రత్యేక హోదా కోసం ఒంటరి పోరాటం చేసి నిలబెట్టినటువంటి వాడు, ప్రజల అందరి దృష్టిలో కూడా ప్రత్యేక హోదా అవసరమనేటటువంటి దాన్ని తెలియజెప్పినటువంటి వాడు జగన్. ఆయనే పోరాటం చేస్తాడని ప్రజలంతా నమ్మారు. ఇప్పుడు దాన్ని తట్టుకునేటటువంటి శక్తి ఎట్లా అనేటటువంటి దానిలో భాగంగా ఈ రకరకాల డ్రామాలు. ఈ డ్రామాల్లో చంద్రబాబు నాయుడు గారు అయితే హత్య రాజకీయాలు చేయడం,
ఇచ్చినటువంటి మాటలు అంటే తొంగతలో తొక్కి ఆయన ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి మేనిఫెస్టో గుర్తు లేకుండా చేసేటటువంటి విధంగా చేసి హత్య రాజకీయాలు చేస్తున్నారు. దౌర్జన్యకరమైనటువంటి పద్ధతులు రాజకీయాలు కొనసాగించాలని చేస్తున్నారు. వీటన్నిటికంటే పులివెందుల్లో చాలా బాగా మాట్లాడాడు జగన్ గారు. ఏం మాట్లాడమంటే ఎక్కడ హుందాగా ఎక్కడ బ్యాలెన్స్ తప్పకుండా అదే కాదు సార్ జగన్ గారు, అదే కాదు సార్ జగన్ గారి హుందాతనం అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నాయకత్వంలో జరిగినట్టు హత్య రాజకీయాలు అనేటటువంటి వాటిల్లో కూడా తన మీద హత్య చేసినా కూడా, హత్య చేసే ప్రయత్నం చేసినా కూడా ఆ రక్తం పడినటువంటి చొక్కాను చూపించి చంద్రబాబు అయితే విపరీతంగా రెచ్చగొట్టేవాళ్ళు. కానీ ఆ రక్తపు మడుగులో ఉన్నటువంటి చొక్కాను చూస్తే ప్రజలు రెచ్చిపోయి గందరగోళం చేస్తారని చెప్పి ఎయిర్పోర్ట్లో జరిగినటువంటిప్పుడు వెంటనే షర్ట్ మార్చుకొని వచ్చినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు తాట తీస్తాడా? పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు గొప్పోడని పొగిడింది అని పవన్ కళ్యాణ్ గారు ఎన్నిసార్లు అండి, ఒక్క మాట చెప్పనని ముందు ఆన్సరు. చంద్రబాబు నాయుడు గారు 6 మాసాల ముందే ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్ల రూపాయల ఓట్లను కొనుగోలు చేయడానికి పంపించారని చెప్పారు. అతను శేఖర్ రెడ్డి దోపిడీ చేసినటువంటి దానిలో మన లోకేష్ పాత్ర పూర్తిగా ఉంది, ఆయనే దానికి నిందితుడని చెప్పారు. ఆ తర్వాత ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని చెప్పినటువంటి వారు పవన్ కళ్యాణ్ గారే. ఆ తర్వాత మరి చంద్రశేఖర్ గారిని ఒకసారి విపరీతంగా దండిస్తారు, ఒకసారి పొగుడుతారు, అలాంటి సీఎం లేడంటారు. ఇవన్నీ కూడా వీళ్ళ స్వార్థపూరితమైనటువంటి రాజకీయాలతో చంద్రబాబు నాయుడు గారితో కుమ్మక్కై బహిరంగానైతే ఎవరికి వాళ్ళే నడుస్తున్నట్టు నటన చేయడం. కానీ ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు వాళ్ళని ఇక్కడ నడవడి. మీరు కేసీఆర్ గారిని విమర్శిస్తే తెలంగాణలో కనుక ఒక సెంటిమెంట్తో చంద్రబాబు పోయి పనిచేస్తే ఇతను ఎవరు ఇక్కడ పెత్తనం చేస్తున్నారు అనుకుని చెప్పి జనం వ్యతిరేకం చేశారని ఆ సెంటిమెంట్ని కూడా ఉపయోగించాలని ప్రయత్నం చేస్తున్నారు. అసలు కేసీఆర్ అనేటటువంటి సంబంధించినటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ఎన్నికల్లో ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు? మరి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగు వాళ్ళుగా ఒక్కడైనా ఆస్తి నష్టపోయినటువంటి వారు ఎక్కడైనా మచ్చుకైనా మీరు చెప్పాలి కదా, పలానాడు ఉంటే చెప్పాలి కదా. ఎక్కడైనా హింస జరిగిందా? లేదు కదా. అంటే హింసను రెచ్చగొట్టేటటువంటి విధంగా వీళ్లే రెచ్చగొట్టి వాళ్ళని రెచ్చగొట్టి ఇరు రాష్ట్రాల మీద ప్రజల్లో కలతలు తీసుకొస్తే అని అనుకుంటున్నారు వీళ్ళు. కానీ ప్రజలు గమనించారు వీళ్ళ దొంగతనాన్ని. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి యొక్క దొంగచాటు రాజకీయంతో ఓట్లను పొందేటటువంటి ప్రయత్నం చేయాలని తంటాలు పడుతున్నారు తప్ప ఇది ప్రజలంతా గమనించారు. జనసేన అని చెప్పి తిరిగేటటువంటి వారు కూడా ఈరోజు బహిరంగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తున్నారు. పోయినసారి తెలుగుదేశం పార్టీకి ప్రాణమిస్తా అని చెప్పినటువంటి గ్రామాల్లో నివసించినటువంటి రైతులు, రైతు కూలీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని చెప్తున్నారు. మీకు ఒక్క సెకండ్ సార్, ఇప్పుడే మీకు ఇంత క్రితంలో ఒక మిత్రులు మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు కోట్లతో రాజకీయ ఓట్లను కోట్లతో కొనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒక్కొక్క ఓటుకు 10,000 రూపాయల చొప్పున చెల్లించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు ఇచ్చేటటువంటి ఆల్రెడీ ఇప్పుడు నామినేషన్ కు వచ్చేటటువంటి దానికే 1,000-2,000 రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చెల్లించి తీసుకొచ్చేటటువంటి పరిస్థితి కొనసాగుతుంది. మరి మా పార్టీకి సంబంధించి మరి ఈ రోజున ఇందాక మిత్రులు చెప్పారు, బాపట్ల పార్లమెంటు మెంబర్గా పెట్టినటువంటి నందిగం సురేష్ అనేటువంటి ఆయన చూస్తే ఇక్కడ రాజధాని భూముల్లో అన్యాయంగా తోటలు తగలబెట్టినప్పుడు ఆయన బలవంతంగా నీకు ఈయన జగన్ అభిమానం అని చెప్పి రైతులకు అన్యాయం జరుగుతుందని చెప్పి పోరాటం చేస్తూ ఉంటే ఆ కుర్రాన్ని తీసుకొచ్చి పోలీసులు రాళ్ళకొట్టి జగన్మోహన్ రెడ్డి గారే తగలబెట్టుకుంటే నేను తగలబెట్టానని చెప్పు నీకు కోట్లు ఇస్తామని చెప్పారు. లెక్క చేయకుండా నేను వాళ్ళని పిచ్చి పని చేయనంటే అంత నిజాయితీగా నిలబడితే ఎంతో ఇబ్బందులు పెట్టారు. ఆ తర్వాత అంత నిజాయితీ కలిగినటువంటి సంఘం అంటే ప్రేమ ఉన్నటువంటి వాడు, సొసైటీకి సేవాభావంతో ఉండేటటువంటి వాళ్ళకు టికెట్ ఇవ్వాలని చెప్పి అంత నిరుపేదకు పార్లమెంట్ సభ్యత్వం డాక్టర్ అంటే 1,50,000 ఆపరేషన్లు వాలంటరీ ఆర్గనైజేషన్ ద్వారా చేసింది. అదేవిధంగా కొండేపులో అయితే నేషనల్ లెవెల్ ఫస్ట్ ఆపరేషన్ చేసిన శ్రీధర్ గారు గుంటూరు నుంచి. శ్రీధర్ గారు నమస్కారం. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు తాట తీస్తానని నమ్మాలా, కేసీఆర్ గారు గొప్పవాడు అన్నదాన్ని నమ్మాలా, మనం ఏది నమ్మాలి?
గుడ్ మార్నింగ్ అండి. పెద్దలందరికీ నమస్కారం అండి. సాక్షి ప్రజలందరూ నమస్కారం అండి. సార్ ఒక చిన్న డౌట్ అండి నాకు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సొంత మనుషులైనటువంటి వాళ్ళ అన్నదమ్ములు, బాబాయిలు, పెద్దనాన్నలు, వాళ్ళ మేనర్లు ఒక 50 మంది సినిమా ఇండస్ట్రీలో ఉన్నారండి. ఏ ఒక్కరినైనా కానీ కేసీఆర్ గానీ లేకపోతే టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇళ్లలోకి వెళ్ళి కొట్టారా? ఏ ఒక్కరిని కొట్టలేదు. సో పవన్ కళ్యాణ్ గారికి అక్కడ ఆస్తులు ఉన్నాయి కదా, మరి ఆటి సంగతి ఏమైంది? వస్తున్నా అది కూడా వస్తున్నానండి. చంద్రబాబు గారు కదా. తర్వాత భీమవరంలో పులివెందుల గోండాల్లో సరే కొడతా అన్నారు. మరి ఎవరైనా ఒక్కళ్ళు పులివెందుల నుంచి కానీ కడప నుంచి కానీ ఎవరైనా వచ్చి ఇక్కడ వచ్చి ఏదైనా గొడవ చేస్తే గత 5 ఏళ్లలో ఇక్కడ ఆయన పార్ట్నరే కదా ముఖ్యమంత్రిగా ఉంది, శాంతి భద్రతల ఇన్ఛార్జ్. ఏ ఒక్క కేసు అయినా కనీసం ఎఫ్ఐఆర్ అయినా సపోర్ట్ చేశారు పులివెందుల వాసు కదా. ఆఖరికి పులి లాంటి ఇష్యూలో కూడా జగన్ ని ఆశ్లేషించారు చంద్రబాబు. రాయలసీమని, కడపని, పులివెందుల్ని అవమానిస్తున్నారు. ఎందుకు ఇట్లా చేస్తున్నారు అర్థం కావట్లేదు. చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇట్లా చేశారు. ఓ పక్క రైలు తగలబడుతుంటే వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. చివరికి కాదు కాపు నాయకులను అరెస్ట్ చేశారు. చివరికి విచిత్రం ఏంటంటే అమరావతి పొలాలు తగలబెట్టింది లక్ష్మణ్ రెడ్డి అని చెప్పని ప్రతిపాటి పుల్లారావు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఎట్లా అంటే నేను వీళ్ళందరినీ శ్రీధర్ గారు కంప్లీట్ చేయండి. శ్రీధర్ గారు కట్ అయింది. అమర్ గారు అనంతపురం నుంచి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ గారు తాట తీస్తానని 2014లో అన్నారు. 2018లో కేసీఆర్ అంత గొప్పవాళ్ళు లేడన్నారు. ఇప్పుడేమో ఆస్తులు లాక్కుంటున్నారని చెబుతున్నారు. ఏది నమ్ముతారు మీరు? సార్ ఫస్ట్ ప్రతిపక్షంలో ఉండేది చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అని ఇప్పుడు అందరికి డౌట్ వస్తుందా పైగా? అవును సార్. ఎందుకంటే మనం ఏ రాష్ట్రంలో తీసుకున్నా ఏ దేశంలో తీసుకున్నా అధికార పార్టీలో ఉన్న వ్యక్తిని ఎవరైనా కానీ విమర్శిస్తారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ రివర్స్ అయినాడు. ఫస్ట్ పవన్ కళ్యాణ్ కి పిచ్చి పట్టింది. పవన్ కళ్యాణ్ నిజంగా మొగోడైతే ఒక అబ్బకి ఒక అమ్మ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమండి. సారీ చెప్పండి, క్షమాపణ చెప్పండి ముందు. సారీ సార్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడారు. ఎందుకు పోటీ చేస్తున్నాడు? గాజువాకలో వాళ్ళ కులాలు ఉన్నారు కాబట్టి గాజువాక్ రైట్. అది వేరే చర్చ. అది ఆయన సమానం చెప్పుకుంటాడు. అది అంతేగాని మీరు అభ్యంతరకరమైన పదాలు పొరపాటును కూడా వాడదు. తప్పు అట్లా. రైట్, ఓకే. సత్యమూర్తి గారు మీరేమంటారు? ఎందుకు ఈ 2 రాష్ట్రాల మీద చిచ్చు పెట్టాలని మీరు ఆయన ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఆయన కానీ చంద్రబాబు గారు కానీ మాట్లాడితే మోడీ, కేసీఆర్కి ఏమి సంబంధం ఇక్కడ? ఇప్పుడు మనకి ఇక్కడ ఈసారి చంద్రబాబు నాయుడు గారు రాజకీయం భిన్నంగా చేస్తున్నారు. నేను మారానంటే నిజంగానే ఆయన మారాడు. ఇంతవరకు ఎన్నికలకి ఆయన పొత్తులతోటి వెళ్ళారు. ఇప్పుడు తొత్తులతోటి వెళుతున్నాడు ఆయన ఎన్నికలకి. తొత్తులతోటి ఎందుకంటే పొత్తులలో తొత్తులైనాయి. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి జాగ్రత్తగా మనం కనుక గమనిస్తే అందరికీ క్లియర్గా అర్థమైపోతుంది ఏం మాట్లాడుతున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారో అర్థమైపోతుంది. ఇదంతా కూడా పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే శివాజీ కానీ లేకపోతే చలసాని శ్రీనివాస్ కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే ఖచ్చితంగా నేను మొదటి నుంచి చెబుతూనే ఉన్నాం. మేము మొదటి నుంచి చెప్తున్నాం. శివాజీలాగా మాట్లాడుతున్నట్టు నాకు అనిపించలేదు. లేదండి, వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్ట్. వీళ్ళంతా కూడా పెయిడ్ ఆర్టిస్ట్. ఇప్పుడు నేను చూడండి, శివాజీ వచ్చి ఎందుకు ఓవర్ రియాక్షన్? దానికి ఏదో ప్రభుత్వం చెప్పుకుంటుంది, తెలుగుదేశం పార్టీ చెప్పుకుంటుంది. మోహన్ బాబు సంఘటన మీద ఎంత ఓవర్ రియాక్ట్ అయ్యాడు. సో ఇలాగ ఏంటంటే ఇప్పుడు అసలు ఇది ఎంత దుర్మార్గమైన రాజకీయం అంటేనండి, అక్కడ ఎంతోమంది ఈ ప్రాంతం వాళ్ళు అక్కడ నివసిస్తున్నారు. వాళ్ళెవరికి కూడా ఈ రోజున అభద్రతాభావం ఎవరికి లేదండి. ఎందుకంటే నేను కూడా అక్కడే ఉండే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాను. అభద్రతాభావం ఎవరికి లేదు హైదరాబాద్లో, కానీ తెలంగాణలో ఎక్కడైనా కూడా లేదు. కానీ ఇక్కడ వీళ్ళు సృష్టించి ప్రతిదానికి ఒక కేసీఆర్ అనే దాన్ని ఒక మూచిలాగా భూతంలాగా సృష్టించి సో దాని ద్వారా ఎన్నికల్లో లబ్ధి పొందాలి. ఇప్పుడు కేసీఆర్కి అసలు నిజానికి కేసీఆర్కి మంత్రి పదవి ఇచ్చి ఉంటే తెలంగాణ రాష్ట్ర సమితి లేదనేది అప్పట్లో ఉన్న వాదన. కేసీఆర్ మెడలు వంచి, చంద్రబాబు మెడలు వంచి తెలంగాణ తీర్మానం చేయించిన మాట వాస్తవం. 2009లో ఆయనతో ఎలక్షన్ పొత్తు పెట్టుకోవాలంటే మీరు తెలంగాణ తీర్మానం చేస్తేనే కుదురుద్దు అన్నాడు. ఆంధ్ర రాయలసీమ నాయకులు వద్దంటే
వద్దన్నా కూడా మీరు కూర్చోండి, అది తెలంగాణ వచ్చేది కాదు పెట్టేది కాదని చెప్పి తీర్మానం చేసింది ఆయనే. మళ్ళీ తర్వాత రెండోసారి పాదయాత్రప్పుడు తెలంగాణ తీర్మానం చేసింది ఆయనే. మళ్ళీ కాదు అని అబద్ధ 2 రకాలుగా మాట్లాడింది ఆయన. ఇప్పుడు కేసీఆర్ పేరటానికి కారణం హరికృష్ణ శవాన్ని పక్కన పెట్టుకొని టీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని ప్రయత్నం చేసి ఆంధ్ర పరువు తీసింది చంద్రబాబు కేసీఆర్. నాకైతే ఇంకొక అనుమానం కూడా బలంగా ఉంది. కేసీఆర్ కి చంద్రబాబు నాయుడుకి ఏదైనా రహస్య అవగాహన ఉందా? ఎందుకంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ వెళ్ళాక అసలు అక్కడ ఎలక్షన్ సీన్ అంతా మారిపోయింది. అది వేరే, అది కాంగ్రెస్ తో పొత్తు డైరెక్ట్ పెట్టుకున్నాడు కదా, అందువల్ల అదంతా ఒక అండర్స్టాండింగ్ లో భాగమా? కాంగ్రెస్ అక్కడికి వెళ్ళి అక్కడ కాంగ్రెస్ రాహుల్ గాంధీ పిచ్చోడు, రాహుల్ గాంధీ పిచ్చి చంద్రబాబు పెట్టుకుని కేసీఆర్ మేలు చేశాడా? పెట్టుకున్నారు కదా. కేసీఆర్ కి మేలు చేయలేదా? మేలు జరిగింది, కానీ వీళ్ళు ఊహించిందని వాడు ఊహించింది కాదు సార్. చంద్రబాబు అతన్ని ఒక భూతంలా తయారు చేసి తెలంగాణలో మొత్తం 1 సైడెడ్ గా వచ్చేటట్టుగా కేసీఆర్ చేసుకోవడంలో సఫలీకృతం అయ్యాడు. ఆ ఇచ్చిన గిఫ్ట్ నే నేను రిటర్న్ గిఫ్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు కేసీఆర్ వీళ్ళిద్దరు తిట్టుకునేదంతా కూడా నాటకమేమో మీకు డౌట్ వస్తుంది. నాకు డౌట్ వస్తుంది. మోడీని తిట్టేది కూడా నాటకం. రిటర్న్ గిఫ్ట్ ఏమండి? మోడీని తిట్టేది కూడా నాటకమేనా? మరి మోడీని తిట్టేది నాటకం కాదు. మనకి 2019 ఎన్నికలు మన రిజల్ట్స్ అయ్యాక తెలుస్తుంది. కాదు కదా, ఇప్పుడు ఆయన కేసీఆర్ అదేది చంద్రబాబు గారు రోజు మోడీ 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 అని అంటున్నాడు కదా, ఆయన చెప్తున్నాను అదే. మరి ఇదైతే అది కూడా ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ బీజేపీకి పడే ఓటు బ్యాంక్ అంతా కూడా తెలుగుదేశానికి నష్టం. మీకు చెప్తున్నా, ఇక్కడ బీజేపీకి ఎంత ఓటు శాతం పెరిగితే అంత తెలుగుదేశం, ఇంత మిత్రులు చెప్పినట్టుగా అటు కేఏ పాల్ని కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ ఈ కాంగ్రెస్ పార్టీని కానీ మూడింటిని కూడా స్పాన్సర్ చేసేది తెలుగుదేశం పార్టీ. ఏమంటే ఇదంతా ఏంటి పొత్తండి? ఎక్కడ పొత్తు? ఢిల్లీలో పొత్తు పెట్టుకుంటారా? ఢిల్లీలో తెలుగుదేశానికి టికెట్లు ఇస్తారా? ఏంటిది? ప్రజలను ఏమనుకుంటున్నారు మీరు? అసలు పొత్తు ఎందుకు? పొత్తు అంటే ఏంటి? కలిసి పోటీ చేయడం కాదా? సీట్లు పంచుకోవడం కాదా? తెలంగాణలో పెట్టుకున్నారు కదా, ఇక్కడ ఎందుకు పెట్టుకోరు? ఎందుకు ధైర్యం చేయలేకపోతున్నారు? మరి అంత గొప్ప ప్రేమ ఉన్నటువంటి అప్పుడు పొత్తులు పెట్టుకోవచ్చు కదా. ఎందుకంటే ఇది ఎంత ప్రజల్ని ఒక మోసం చేయడం, ప్రజలను అమాయకులని చెప్పుకోవడం ప్రజలంతా కూడా గమనిస్తున్నారండి చేసేటువంటి అన్ని కూడా. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు పెంచితే ఇప్పుడు చూడండి, ప్రత్యేక హోదా ఫైల్ మీద సంతకం పెడతానంటున్నాడు. సంతకం పెడతాడని చెప్పి పదే చంద్రబాబు గారు ఆయన మీడియా కూడా చెప్తున్నారు. సో దీనివల్ల ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్ పెరిగితే వైఎస్ఆర్ పార్టీ నష్టపోతుంది, నేను అధికారంలో వచ్చాను. ఇవన్నీ కూడా ఎన్నికల ఎత్తులండి, ప్రజలు గమనిస్తున్నారు. ఇది పూర్తి వ్యతిరేకత చంద్రబాబు నాయుడు ఉంది. వెంకట గారు హైదరాబాద్ నుంచి. వెంకట గారు నమస్కారం, మాట్లాడండి. మీరేమంటారు? కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని ప్రశ్నించమంటే ఆయన కేసీఆర్ గారిని ప్రశ్నిస్తున్నాడు ఏంటి పవన్ కళ్యాణ్ గారు? గుడ్ మార్నింగ్ సార్. ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించాల్సింది అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ, చిరంజీవి వాళ్ళ ఫ్యామిలీ. ఎందుకంటే వాళ్ళు ఎండార్సీ చేస్తురా, వాళ్ళు వ్యతిరేకిస్తురా, ఇది ఫిష్ స్టేట్మెంట్ అని కొట్టిపారేస్తారా వాళ్ళకి. ఎందుకంటే ఇక్కడ ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉంటారు సార్ తెలంగాణలో? ఇక్కడ వాళ్ళందరూ తెలంగాణ వాళ్ళే. ఇంకోటి ఏంటంటే మోస్ట్ కన్ఫ్యూజింగ్ పొలిటీషియన్, నేను పొలిటీషియన్ కూడా అంటలేను, ఎందుకంటే పార్టీ పెట్టింది కాబట్టి పొలిటీషియన్ అనాల్సి వస్తుంది. వ్యవస్థను మారుస్తున్న వ్యక్తి ఏ ఒక్క రోజన్నా ప్రెస్ మీట్ పెట్టిండే సార్? మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ ఎడిటర్లను పెట్టుకొని ఆయనకు ప్రాంతీయ విధానం, జాతీయ విధానం, అంతర్జాతీయ విధానం ఏదైనా ఉందా? కన్ఫ్యూజింగ్. అంతా సినిమా ఆడియో రిలీజ్ లెక్కనే ఉంటది. ఎందుకంటే మీరు బాగా చూడండి, దిక్కుగా చెగువేరా ఫోటో పెడతాడు. మన మధ్యన మీకు బాగా గుర్తుంటది, రాజమండ్రి నుంచి రంపచోడవరం బస్సు యాత్ర చేసాడు, అందులో తాకట్లో భారతదేశం బుక్ పట్టుకొని కూర్చున్నాడు. అంటే ఇది ఆడియో రిలీజ్ లో వెనకంగా గోల పెడుతుంటారు, విజిల్ వేస్తుంటారు. చూడండి సార్, ఈయన ప్రతి మీటింగ్ అంతే ఉంది. ఇంకోటి సార్ చిన్న విషయము, నిన్న కాంగ్రెస్ లో కమ్మ వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదని శంకర కృష్ణమూర్తి గొడవ చేసిండు. అది కూడా ఒక పెద్ద పగడ్బందీ వ్యూహం సార్. ఎందుకంటే కమ్మ ఓట్లు చీలకుండా కాంగ్రెస్ వాళ్ళు ఈయనకున్న టైఅప్ అది. ఇక రెండోది మోస్ట్ ఇంపార్టెంట్, జగన్ గారు ఒక చక్కటి విషయం చెప్పారు ఈ మధ్యన. మనం పోరాడాల్సింది కేవలం చంద్రబాబు నాయుడు మీదనే కాదు, ఎల్లో మీడియా మీద కూడా అని. మీరు కూడా దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఒక 5 minutes ఎల్లో మీడియా వార్తలను కూడా కవర్ చేస్తాం. రోజు విషయం నిమితే మనం అక్కడికి చెప్తూనే ఉంటాము. ఇప్పుడు ఉదాహరణకి నేను ఇవాళ చెప్పా కదా, గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద ఎట్లయితే కేసులని అడావుడి చేసి రాశారు, ఇప్పుడు జగన్ గారి మీద పాతవన్నీ తీసుకొచ్చి మళ్ళీ వడ్డీ ఈనాడు ఇట్లా అయిపోద్ది అంటే నాకే కాస్త బాధ అనిపిస్తాం. ఉపయోగం ఏంటి సార్? ఇప్పుడు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి రాజశేఖర రెడ్డి గారి మీద కేసులు పెట్టి ఎక్కడైనా ఒక్క కేసునైనా నిర్ధారించగలిగారు కాదు. ఇప్పుడు జనాన్ని ఆ రకం కేసులు పెట్టాలని ఆరోపణ చేయటమే అది వేరు, ఆరోపణ చేయడం వేరు కాదు. అధికారం గురించి ఒక్క ముక్క రాయమనండి. చంద్రబాబు నీచత్వానికి అంతకంటే దారుణమైన ఇవి రాశారు, ఓకే, నాకేం అభ్యంతరం లేదు. చంద్రబాబు గారు ఆస్తి 700 కోట్లు అనుకుంటే 20 కోట్లు ఎందుకన్నారు? చంద్రబాబు నాయుడు గారి కోట్లేమో అంటే అంత దారుణంగా. ఇప్పుడు మొన్న ఎవరో తిలక్ గారు అన్నాడు, చివరికి తిలక్ గారు జర్నలిస్టు, ఆయన ఏమన్నాడంటే రామోజీరావు, రాధాకృష్ణ,
చంద్రబాబు ఇంకెవరి పేర్లు చెప్పి వీళ్ళంతా కుల రాజకీయం చేస్తున్నారండి, ఈ ఇంత ఘోరమైన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ మంచిది కాదండి అని ఆయన తిలక్ డైరెక్ట్గా అనేసరికి నాకు కాస్త ఏంటి ఈ పరిస్థితి, రామోజీరావుకి కూడా ఈ రకమైనటువంటి కుల పిచ్చి పట్టిందని జనం అనుకునే పరిస్థితి రావడం అనేది సమాజానికి మంచిది కాదు, పత్రికా రంగానికి మంచిది కాదు. అది ఏది ఎట్లుంటే అట్లా రాయని తప్పులేదు. ఓని జగన్ గారు రాశావు, మరి చంద్రబాబు గారి గురించి కూడా రాయాలి కదా, అది రాయకుండా పాజిటివ్గా రాయటం, ఆయన అన్నయ్య తిక్నియే రాయటం, ఈనాడు యొక్క విలువ పోగొట్టుకుంటున్నారు అనేది బాధ. అంటే భువనేశ్వర్ గారి పేరుతో ఉన్న 648 కోట్లు చంద్రబాబు కాదు. రైట్. క్రాంతి గారు మాట్లాడిన తర్వాత క్రాంతి గారు ఒంగోలు నుంచి. క్రాంతి గారు నమస్కారం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు కేసీఆర్ని ప్రశ్నించాలా, చంద్రబాబు గారిని ప్రశ్నించాలా? సార్ ఆయన పవన్ కళ్యాణ్ అందరు తాట తీస్తాడు సార్. అందరు తాట తీస్తాడా? అందరు తాట తీస్తారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ జనాభా ఏమనుకుంటుందంటే ఉదయాన్నే లేచి టీ తాగి సైకిల్ వేసుకొని రోడ్డు అంతా తిరిగి వచ్చి కమ్మగా ఫ్యాన్ వేసుకొని మునుకుందాం అనుకుంటున్నారు సార్ ప్రజానికి. సాయంత్రం ఫ్యాన్ వేసుకొని చల్లగా గాలికి హాయిగా 20 రోజులు ఆగితే ఫ్యాన్ వేసుకొని హాయిగా కొనుక్కోవచ్చు అనుకుంటున్నారు. రైట్. ఓకే. రైట్. వేణు గారు కాకినాడ. వేణు గారు నమస్కారం, చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సింది చంద్రబాబునా కేసీఆర్నా? బాబాయ్ ఆయన చంద్రబాబుని ఏనాడు ప్రశ్నించాడండి? అసలు రాజు ఎప్పుడో చిన్న వ్యాఖ్యలు చేశాడు. అదేదో శేఖర్ రెడ్డి డబ్బంతా లోకేష్ అని చెప్పాడు. అరే ఏదో పవన్ కళ్యాణ్ బాగా ప్రశ్నించాము, అట్లీస్ట్ 4 ఏళ్ళ తర్వాత ప్రశ్నించడం మొదలెట్టాడని సంతోషించాము. తీరా చూస్తే ప్రశ్నించడం మొదలెట్టి ఎల్లో మీడియాను చంద్రబాబు నాయుడు పోగడం, వాళ్ళ ఫోన్లో ఉండడం, బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడం, వైసీపీకి ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించడం, కాంగ్రెస్ వారు, బీఎస్పీ వారు, సిపిఐ వారు, సిపిఎం వారు, జనసేన వారు అందరూ ఇప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి అనే ఒంటరి మనిషి 5 ఎదుర్కోవాలండి. రెండోదండి, వీళ్ళు 2014 ముందు రాజశేఖర రెడ్డి గారిని ఒక ఫ్యాక్షనిస్ట్ గా, పొనికోరుగా, ఎన్ని రకాలుగా ప్రచారం చేశారండి ఈ పేపర్లు ఈ చంద్రబాబు నాయుడు. కానీ 5 ఏళ్ళు స్వర్ణయుగం కదండి మా అందరు. నేను ఒకటే అడుగుతున్న పవన్ కళ్యాణ్, ఆ చంద్రబాబు మన రాజశేఖర రెడ్డి గారు 5 ఏళ్ళు పరిపాలనలో ఉన్నప్పుడు మీ ఇంట్లో కానీ మీ అన్నల ఇంట్లో కానీ ఏమన్నా ₹1 తీసుకెళ్లాడా? లేదంటే మీ ఫ్రెండ్స్ మీ సన్నిహితుల ఇంట్లో నుంచి ఏమన్నా దోసుకెళ్లాడా? లేకపోతే జనాలకు పేద ప్రజలకు పిలవమని ఆయన తెచ్చిపెట్టాడా? చదువుకోలేదు వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్, హాస్పిటల్కి వెళ్ళలేని వాళ్ళకి ఆరోగ్యశ్రీ, కుటుంబాన్ని పట్టుకొని నిన్ను మాట్లాడతావా పవన్ కళ్యాణ్? నీకు ఏమన్నా ఇంతనన్నా కొంచెమైనా అది ఉందా? ఏమైనా? రైట్. రైట్. ఓకే. ఓకే. ధన్యవాదాలు. కిరణ్ గారు చెప్పండి, ఏమిటి ప్రశ్నించాల్సింది కేసీఆర్నా చంద్రబాబు రామ్మ? మీరైతే ఏమాట కావాలి, మిమ్మల్ని అభినందించాలి. మీరైతే గట్టిగానే చంద్రబాబు గారి గురించి మాట్లాడుతున్నారు, మీ మొదటి విధానంకే కట్టుబడినారు. మీ పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మార్పు మీలాంటి వాళ్ళకి ఇబ్బంది ఏమో? సరే, ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్కి క్లారిఫికేషన్ ఇచ్చే ముందు ఒక చిన్న పాస్ట్ విషయాల్లో ఒక 2-3 ముక్కలు చెప్తాను సార్. 2004లో మన రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కొన్ని కేసులు పెట్టారు, ఆయన ఆస్తుల విషయంలో వాటిలో. కానీ 2009 వచ్చేటప్పటికి ఆ కేసులు ఏమైపోయినా మాకు అర్థం కాలే. దీంట్లో లోపాయికారు ఒప్పందం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు టీడీపీ కలిసి కాంప్రమైజ్ అయ్యి ఆయన మీద విత్డ్రా చేసుకున్నారు సార్. ఇట్ ఈస్ వెరీ క్లియర్. నేను మీకు క్లారిటీ ఇస్తాను. 2004లో కాదు, 2009 తర్వాత జరిగిన పరిణామ క్రమంలో జగన్ గారి మీద వీళ్ళు కేసులు వేస్తే విజయమ్మ గారు సార్ జగన్ గారి విషయం మాట్లాడట్లా, చంద్రబాబు నాయుడు గారు ఆస్తుల మీద వేసిన కేసులు కాంగ్రెస్ పార్టీ విత్డ్రా చేసుకుందా లేదా? ఇట్ ఈస్ వెరీ క్లియర్. అప్పుడు ఆ విషయంలో నేను కనుక దట్ ఈస్ వాట్ ఐ యామ్ టెల్లింగ్. అలాంటి నేను ఈ రోజున కాంప్రమైజ్ అయిపోయారు, వీళ్ళిద్దరు మిలాఖత్ అయిపోయారు, లోపల కొమ్మటి పెట్టేసుకున్నారు. నేను ఈ మాట్లాడాను సార్. సంస్కారవంతంగా ఉండాలనేది నా కోరిక. ఒక కాలరే తప్పు అని చెప్పి ప్రజలందరూ అనుకుంటున్నారంటే ఈయన ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతా లేకపోతే వాకింగ్ వెళ్తా, ప్రజలు ఏమనుకుంటున్నారని డిసైడ్ చేసే అంత మేధాశక్తి ఉన్నాడు కాము కూర్చోడు సార్. సార్ కొన్ని విషయాలు ఇంకా చెప్తాను. రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంటే టీఆర్ఎస్ పొగిడేస్తున్నారు, టీఆర్ఎస్ వారిని విపరీతంగా పొగుడుతున్నారు. అంటే పబ్లిక్ ఏంటంటే ఆయనకేం సంబంధం, ఏపీకి ఏమైపోయింది? రాళ్ళు కంకర రాళ్ళు తీసుకొని చావగొట్టేవాళ్ళు. ఇదే సమైక్యాంధ్ర ఉద్యమంలో మహబూబ్ నగర్ రైల్వే స్టేషన్ లో రాళ్లతో కొండ సురేఖ గారిని ఎందుకు కదా అప్పుడు ఎవరు ఎదుర్కొంది? ఎవరు? జగన్ కదా సార్. పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి ఆవిడని కూడా అటాక్ చేశారు. వాస్తవాన్ని మీరు ఎందుకంటే మీరు వాస్తవాలు ఒప్పుకుంటారు కాబట్టి సపోర్ట్ కాబట్టి నేను అనేది ఏంటంటే అలాగే పోతిరెడ్డి బాడు విషయంలో చాలా నీచగా దుర్భాషలాడింది రాజశేఖర రెడ్డి గారిని.
దారుణంగా మాట్లాడింది కేసీఆర్ గారు. అవును. ఈ రోజున మనకి రాయలసీమలో కాదు, ఇక్కడ చిన్న పదం తేడా ఉంది. నీచంగా మాట్లాడాల ఆయన పోతిరెడ్డి పాడు ఆయనకేంటి దేవినేని ఉమా వ్యతిరేకించాడు. ఇక్కడ దేవినేని ఉమా రాయలసీమ నీళ్ళు ఇస్తారా 44,000 ఎకరాలు పార్టీ గురించి మనం కాదనట్లా ఇక్కడ పాయింట్ కేసీఆర్ తెలంగాణ వాడు, తెలంగాణ దేవినేని ఉమా తెలుగుదేశం నేతలు వ్యతిరేకించారు కదా రాయలసీమకి. ఇంద్రుడు చంద్ర అన్నప్పుడు ఇలాంటి మీరు పొరపాటు పడుతున్నారు. నేను అడుగుతా ఇంద్రుడు చంద్రుడు ఎవరన్నారు? అది ఎవరన్నారు? సార్ తెలంగాణలో ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో, వ్యాపారాలు చేసుకున్నారో స్ట్రైట్ అవే బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. ఎవరిని? సార్ ఒకటి మాకంత కుసంస్కారం లేదు, నీచంగా మాట్లాడి లేకపోతే డైరెక్ట్ గా ఇది వాస్తవాలా కాదా, డైరెక్ట్ గా నామినేషన్ వేసే వాళ్ళు కూడా వెనక తీసుకెళ్లి వాళ్ళు వేరే మళ్ళీ పార్టీలు మార్పిచ్చిన సంస్కృతి నడిపిస్తుంది అనడానికి చెప్పండి. రెండో సార్ ఇంకో విషయం చెప్తున్నాను సార్. అంటే ఈ నిన్న పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్ కి ఫస్ట్ ఒక విషయం నేను చాలా క్లియర్ గా చెప్పదలుచుకున్నా. చంద్రబాబు నాయుడుతో ఏదో మెలాకత్ అయిపోయారు, వెనకాల నుంచి నడిపించేస్తాడు, ఒక్కొక్కడు ఒక రకంగా మాట్లాడేస్తాడు ఫోన్లు చేసి, సంస్కారాన్ని వదిలి మరి. కానీ ఒక్క విషయం అయితే క్లియర్గా చెప్తాను సార్, ఎవరు ఒక ఎవిడెన్స్ ఇవ్వగలరా? మేము చంద్రబాబు నాయుడుతో కలిసి మేము ప్రయాణిస్తున్నాం అని చెప్పి ఏదో నోరుంది కదా అని చెప్పి నోటికి వచ్చినట్టు మాట్లాడి, సార్ రాజకీయాలు మాట్లాడుకోమనంటే నాకు అభ్యంతరం లేదు. చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కరు అనేది ఏంటంటే పోల్ మేనేజ్మెంట్లో సిద్ధహస్తుడు. ఎలక్షన్స్ దగ్గర పడిని అనగానే ఆటోమేటిక్గా తన యొక్క చతురతను ఉపయోగిస్తూ ఉంటాడు. కానీ ఒకటి మేమైతే క్లియర్గా చెప్తున్నాం, మా నాయకుడు భావం తెలిసిన వ్యక్తి చెప్తున్నా, మేము ఎవరితో లాలుచి రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు సార్. ఇంకోటి కూడా చెప్తున్నా మీకు, ఈ రోజు తెలుగుదేశం పార్టీని ఎందుకు సపోర్ట్ మేము సపోర్ట్ చేయలేదు. రెండో విషయం ఏంటంటే ఎక్కడైనా సరే ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ చేసిన అరాచకాలు కానివ్వండి, వాళ్ళు చేసిన స్కాములు కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క సుపుత్రత్వం యొక్క డైరెక్షన్స్ ఎలాగుంటాయి, ఇలాంటి విషయాల్లో క్యాపిటల్ రీజన్లో జరుగుతున్న అన్యాయం కానివ్వండి, ఇలాంటి విషయాల్లో అసలు బయట పెట్టిందే పవన్ కళ్యాణ్ గారండి. ఇంకోటి ఏంటంటే సచిన్ భవన్ పెద్ద ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. ఎవరు ఏముందని టీడీపీకి ఈ రోజున రాష్ట్రంలో దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఏంటండి? మా టార్గెట్ మాకు ఎవరైతే నెక్స్ట్ కాంపిటేటర్ ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేస్తాం మేము. అంటే టార్గెట్ చేయడం తప్పు కాదు. తెలంగాణ టీఆర్ఎస్ లో కేసీఆర్ అంటే ఇంత ఉలికిపాటు ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కావట్లా. వాళ్ళ మీద చెప్పారండి. ఏమన్నాడంటే ఆయన కేసీఆర్ గారంట గ్రంథి శ్రీనివాసు నువ్వు వచ్చి ఇక్కడ వైసీపీ కాదు టీఆర్ఎస్ తరఫున పోటీ చేయమని ఎందుకు అడిగాడు? మరి అడగకూడదు కదా. మరి నిజంగా టీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వచ్చారా? వాళ్ళు పోటీ చేస్తున్నారా? చెప్పండి, ఇది కరెక్ట్. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రశ్నించాల్సింది చంద్రబాబునా కేసీఆర్? పవన్ కళ్యాణ్ గారి ఆస్తులకి ఏమన్నా అక్కడ ఇబ్బంది వచ్చిందా? చంద్రబాబు గారి ఆస్తులకి ఏమన్నా? మా దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి సార్? 30 కోట్ల ఆస్తి సార్ మా పవన్ కళ్యాణ్ గారు. ఎంతన్నా కానీ లక్షల కోట్లు దోచిన వాళ్ళు ఉలిక్కిపాటు పడాలి సార్. సార్ మా మీద నవండాలు సార్ అరగంటగా ఆన్సర్ చేసుకోండి సార్. ఆయన క్లారిటీతో చెబుతున్నారు. సరే ఆయన పవన్ కళ్యాణ్ గారి కంటే మీరే బాగా మాట్లాడతారని నేను అనేక సార్లు చెప్పాను. మా నాయకుడు ఆవగించేంత కూడా పనికిరాను సార్. ఆయన భావం అలాంటిది సార్. ఒక నిమిషం నాది ఇంకా అవ్వలేదు. చెప్పండి కంప్లీట్. ఇలాంటి సందర్భంలో తెలుగుదేశం అయితే ఓడిపోతుంటారు సార్. నేను మళ్ళీ ఇంకోసారి చెప్తున్నా సార్, తెలుగుదేశం పార్టీ భూస్థాపితం అయిపోయిన పరిస్థితులు ఈ రోజు అలాంటి పార్టీని మేము టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? మా కాంపిటేటర్ వాళ్ళని టార్గెట్ చేస్తాం మేము. కలిపేసి మడతెట్టి సార్ వెనకాల నుంచి డైరెక్షన్ ఇస్తున్నారు, ఏదో మాట్లాడేస్తున్నారు. నవ్వుకోండి. కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే కేసీఆర్ గురించి చంద్రబాబు ఏం మాట్లాడాడు అదే మీరు మాట్లాడారు, అది తేడా వస్తాం. అదే కాకుండా చంద్రబాబు కేసీఆర్ తాడతీస్తానన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తాడతీయటం అనేది సభ్యకరమైన పదమేనా? తాడ తీసాడా? పోనీ చెప్పానండి, తాడ తీసాడా? తాడ తీయకపోగా వెళ్ళి కేసీఆర్ ని అంత గొప్ప లేడని పోయాడే, అది ఏది నమ్మాలి? దానికి కూడా నేను క్లారిఫికేషన్ ఇది రాజకీయాలు కాదు సార్. మనం కూడా పూసుకుంటే మనం అలాగే ఉంటుందిలేండి. మనం 100 నీతి మాటలు మాడుతాం, మనం వెళ్ళేది ఎక్కడికో
అనేది అర్థం చేసుకోవాలి. రోడ్డుకి వచ్చి మాట్లాడతాం కరెక్ట్ కాదు. సినిమాలు చూచు ఈ డ్రామా ఈ డైలాగులు ఎందుకు సార్? ఒకటి సార్, రాజకీయాలు వేరు, వ్యక్తిగతం వేరు. వ్యక్తిగతంగా ఒక మనిషిని ప్రజల మధ్య ట్రాన్స్పరెన్సీ ఉంది పవన్ కళ్యాణ్ మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడారు సార్. ఎందుకు సార్ ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణ పడుద్దేమోనని ప్రయత్నం. శ్రీనివాస్ గారు గుంటూరు నుంచి. శ్రీనివాస్ గారు నమస్కారం, మాట్లాడండి. పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించాల్సింది చంద్రబాబు గారినా కేసీఆర్నా? నమస్కారం సార్, అక్కడ ఉన్న వారందరికీ నమస్కారం. ముందుగా కిరణ్ గారికి నా సూటి ప్రశ్న అండి. ఆయన ఏమంటున్నారంటే నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటున్నారండి. లేదు, కొందరు తప్పు మాట్లాడారు, ఆయన చెప్పింది కరెక్ట్, దాంట్లో అనుమానం లేదు. అది నేను కూడా సారీ చెప్పించాను, దాని జోలికి వెళ్ళమాకండి మీరు. నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంది మాత్రము పవన్ కళ్యాణ్ అండి. ఎందుకంటే చంద్రబాబు మాట నమ్మటం లేదని పొత్తుల కోసం పాకులాడింది చంద్రబాబు అండి. అవును, పొత్తుల కోసం పాకులాడింది చంద్రబాబు. అవును, ఆ చేసిన పనులు చెప్పుకోవటానికి ఏమీ లేనిది చంద్రబాబుకి. అనవసరంగా వివేకానంద హత్యను కూడా హత్య చేసిన బాబాయిని హత్య చేస్తే ఏమీ చేయలేని జగన్ రాష్ట్రానికే చేస్తాడంటాడండి. అది నోరు పారేసుకోవటం కాదండి. చిత్రంగానే మాట్లాడాడు. అది విమర్శించాల్సింది చంద్రబాబు అయితే జగన్ అన్నాడు. అది కరెక్ట్. ఒక్క నిమిషం సార్. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం. అడ్డం పెట్టి 10 మందిని చంపితే అప్పుడు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం పెట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్ కుటుంబం అన్యాయంగా హత్యలు చేపిస్తుంది అని చెప్పి ప్రచారం చేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన ఉద్దేశం అంతా జగన్ గారు జనాన్ని రెచ్చగొట్టి వాళ్ళకు బాబాయిని అన్యాయంగా చంద్రబాబు యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా సంహరించారనేటటువంటిది ప్రజలు నమ్ముతున్నారు. మీ నాటకాన్ని ఎవరు నమ్మడం లేదు అనుకుంటున్నాడు చంద్రబాబు. దాంతో రెచ్చగొట్టాలని ప్రయత్నం చేశాడు పాపం ఆయన. ఆ పథకం అంతా ఒక్క నిమిషం. రైట్, శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. ఒక నిమిషం సార్. ఇప్పుడు ఆయన అధికార పార్టీ కాదు కదా సార్. ఆయన ఏం చేస్తారు సార్? విచారణకు ఆదేశించలేడు కదా. అత్యున్నత న్యాయ సంస్థ చేత విచారణ కోరుకుంటాడు ఆయన. అంతే, అవును, కరెక్ట్. విచారణ చేయించాలి. ఏం చేయలేకపోయాడంటే ఏం ప్రశ్న సార్ ఇది? కరెక్టే, నాకు కూడా ఆశ్చర్యం వేసింది శ్రీనివాస్ గారు. కరెక్ట్. ఎందుకంటే ఇదేంటి, ఎవరైనా గవర్నమెంట్ తిడతారు, అదేంటి పాపం జగన్ గారి బాబాయ్ కూడా వచ్చి జరిగిపోయింది. అంత మంత్రి చేసిన ఆయన, ఈయన చేసిన ఆయన రక్షణ కల్పించలేకపోయాడు చంద్రబాబు అనాల్సింది పోయి జగన్ నువ్వేం చేసావని అడిగితే మరి పవన్ కళ్యాణ్ గారు మరి రేపు నిజంగా పాలనలోకి వస్తే మరి ఏం మాట్లాడతాడో ఏం పోటీ నాకేం అర్థం కాల. రాము గారు గుంటూరు నుంచి. రాము గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. అక్కడ కిరణ్ గారికి ఒక సజెషన్ అన్నది. సజెషన్? పాపం ఆయన మంచాడలే సార్. చెప్తున్నాను సార్. అంటే ఇప్పుడు జనసేన ఒక స్టాండ్ ఉండాలి. స్టాండ్ ఆ స్టాండ్ ఏంటి అనేది చెప్పాలి. రెడీగానే ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తే నవరత్నాల పథకాలు వస్తాయి అని చెప్పేసి ఒక స్టాండ్ తో జనాల్లోకి వెళ్తున్నారు. గత ప్రభుత్వం వల్ల మీరు నష్టపోయారు, నవరత్నాలు వస్తున్నాయి, మీరు ఇట్లా దీన్ని చేస్తానని చెప్పేసి వెళ్తున్నారు. జనసేనది ఏంది స్టాండ్? వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టో ఏదో ప్రకటించారు కదా మిత్రమా. వాళ్ళు కూడా ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించారు. అయితే విశేషం ఏంటంటే కాదు ఎన్నికల మేనిఫెస్టో గురించి పవన్ కళ్యాణ్ గారు నిన్నే మాట్లాడినట్టు నాకు అనిపించలేదు. ఎంతసేపు జగన్, కేసీఆర్ లేకపోతే ఇంకేదో మాట్లాడారు తప్ప అది కూడా ఆశ్చర్యంగానే ఉంది. అదేనండి, ఇప్పుడు నేను రేపు అధికారంలోకి వస్తే నేను మీకు ఇలా చేస్తాను చెప్పాలి. చంద్రబాబు గారు ఆయన చెబుతాడు పాపం. జైకర్ గారు విశ్వనపేట. జైకర్ గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే అండి. అక్కడ ఉన్న పెద్దలందరికీ నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. సార్ అక్కడ జనసేన ప్రతినిధి గారు కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు చేశారండి. సరే, వారికి సమాధానం చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు టీడీపీ అనేది ఒకవేళ చచ్చిన పాము అనుకోండి, దాని గురించి మాట్లాడాలనుకోండి, మరి మాట్లాడకూడదు అనుకోండి, వీళ్ళు 175 స్థానాలకు పోటీ చేయాలి కదా. చచ్చిపోయిన పాము కదా. చచ్చిపోయిన పాముని మరి అసలు ప్రధాన ప్రత్యర్థితో పోట్లాడాలంటే ప్రతి చోట వైసీపీతో పోటీ చేయాలి కదా, ఒకటి. ఇక రెండోదండి, ఇప్పుడు అజ్ఞాత వాచో ఏదో సినిమా అయ్యిందండి. ఆ సినిమా కోసం మరి ఈ అజ్ఞాత దాసి టికెట్ల కోసం, షోల సంఖ్య కోసం
కేసీఆర్ ని కలిసిన సంగతి మర్చిపోయారండి. ఓట్లు లేని నిర్జన సేన, తెలుగుదేశానికి భజన చేసే భజన సేన, పరిమితమైనటువంటి స్వజన సేన. బాగానే రాసుకొచ్చారు స్క్రిప్ట్, బాగానే ప్రిపేర్ అయ్యారులేండి. సంస్కారవంతంగా మాట్లాడండి. అంటే అభ్యంతరకరమైన పదాలు ఏం లేవు అంటే స్క్రిప్ట్ రాసుకొచ్చి మాట్లాడతామేంటి సార్? ఉంటే నిజంగా రియల్ విశ్లేషణ చేయమని బాగుంటుంది. ఇక్కడ కీలకమైన పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అజ్ఞాతవాసి సినిమా కోసం కేసీఆర్ ని కలిసినప్పుడు పొగిడాడా లేదా, ఎందుకు పొగిడాడు? నేను అదే చెప్తా, వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు. వ్యక్తిగతం వేరు రాజకీయం వేరు. పనుంటే పొగుడుతావా? వ్యక్తిగతంగా ఉండేది మాట్లాడు, పనుంటే పొగుడుతా. మనకి రాజకీయ ప్రత్యర్థి కాబట్టి ఆయన కేసీఆర్ తాడదేస్తారా రాజకీయంగా, పొలిటికల్ గా కేసీఆర్ సార్ ఒక పొలిటికల్ ప్రజావేదిక పొలిటికల్ గానే మాట్లాడతారు. సత్యమూర్తి గారు ఇప్పుడు నేను కిరణ్ గారిని ఒకటి ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు ఏం చెప్పారంటే ఆయన మాకు రాజకీయ ప్రత్యర్థి వైఎస్ఆర్సీపీ కాబట్టి దాన్ని మేము అటాక్ చేస్తాం. చాలా సంతోషం, ఎందుకంటే ఆయన దృష్టిలో అసలు టీడీపీకి పోటీలోనే లేదు అని చెప్పారు. ఆ మాట పవన్ కళ్యాణ్ మీరు అన్న డైలాగ్ కనుక పవన్ కళ్యాణ్తో అనిపిస్తే నిజంగా శభాష్ నేనైతే శభాష్ అంటాను. తెలుగుదేశం చచ్చిన పాము, దీనికి ఎవరు ఓటేయద్దు అని పవన్ కళ్యాణ్తో చెప్పించండి. కిరణ్ గారు శభాష్, పవన్ కళ్యాణ్ బాగా మాట్లాడాడు నేను అనకపోతే అప్పుడు అడగండి, నాకేం మొహటం లేదు ఆ విషయం. చచ్చిన పాము అని మీరు అన్నట్లుగా నాగబాబు గారు, ఇప్పుడు నాగబాబు గారు అయితే ఆ మధ్య ఒక రోజు సైకిల్ తొక్కి పడేయండి అన్నాడు, కింద పడేసి తొక్కండి. అట్లా ఇప్పుడు కూడా చచ్చిన పాము తెలుగుదేశం మీరు కనుక పవన్ కళ్యాణ్ తోటి నాగబాబు తోటి అనిపించండి, మీకు అప్పుడు కాస్త విలువ పెరుగుతుంది. లేకుంటే ఆయన గుర్తు చేసి మాకే అభ్యంతరం లేదు. కాకపోతే మీరు జగన్ విమర్శించండి, ఇక్కడ ఉండి కేసీఆర్ ఎందుకు తీసుకొచ్చారంటే దీనిలో పిక్చర్. ఇప్పుడు మీరు ఓకే మీరు చెప్పింది మేము తెలుగుదేశంలో పోటీ లేదు కాబట్టి దాన్ని వదిలేసాము, విమర్శించట్లేదు. జగన్ విమర్శిస్తున్నాం, వైఎస్ఆర్సీపీ అంతవరకు బాగానే ఉంది. కేసీఆర్ తీసుకొచ్చి మీరు గోదావరి నీళ్ళు తాగుతున్నారా? మీకు అసలు పౌరుషం లేదా? గోదావరి అక్కడ లేనట్టు మీరు రాజకీయాల్లోకి ఇక్కడ రాజకీయాల్లోకి మీకు కేసీఆర్ తీసుకొచ్చి తిట్టాల్సిన అవసరం ఉంది. అది నేను అంటే 100% కేసీఆర్ అవసరం ఉందండి. అందుకే ఏదో స్క్రిప్ట్ ద్రోహులు అని అభివర్ణించిన వాడు కేసీఆర్, ఆంధ్రులు ద్రోహులు అని అభివర్ణించిన వాడు కేసీఆర్. అలాంటి వ్యక్తి డిసెంబర్ ఆంధ్రుల ద్రోహాన్ని అభివర్ణించిన కేసీఆర్ ని రాజకీయంగా ఎన్కౌంటర్ చేస్తాడు మన నాయకుడు. చెప్పండి సార్. ఒకటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు మాకు ప్రత్యర్థి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ చచ్చిన పాము లాంటిదని మాట్లాడుతున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ నిజంగా మీకు పోటీ అని మీరు గ్రహించింది వాస్తవమే, కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీగా ప్రజల్లో మీరు మద్దతు పొందాలంటే మీ మేనిఫెస్టోని ప్రచారం చేసుకోవాలి తప్ప దీనికి వాళ్ళకి వాళ్ళ ఇష్టం తీసుకొచ్చి ఇక్కడ పొలిటికల్ స్ట్రాటజీ కానీ రెండు రాష్ట్రాల ప్రజల మధ్య అంటే మీరు తాడదీస్తానన్నప్పుడు జనం చప్పట్లు కొట్టాలి, మీరు కేసీఆర్ ని బ్రహ్మాండం బజిగోవింది అన్నప్పుడు చప్పట్లు కొట్టాలి. ఏది కేసీఆర్ గారు డైరెక్ట్ ప్రజల మధ్య అలా ద్రోహులు అన్న వాడితో వెళ్ళి పుత్రులు వెళ్ళారు కదా, మీరు కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే మీరు మీ ఇష్టం వచ్చిన ఫ్రంట్ లో చేసుకోవచ్చు, జగన్ మాత్రం ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, జగన్ దగ్గరికి ఎవరు రాకూడదు మీ కండిషన్ కావచ్చు, నాకే అభ్యంతరం లేదు. ఇక్కడ నా పాయింట్ అల్లా మాబోటి వాళ్ళు ఆందోళన చెందేదల్లా చంద్రబాబు గారు కానీ ఆంధ్రలో పరువు తీసింది చంద్రబాబు అవుతాడా జగన్ అవుతాడా? కేసీఆర్ దగ్గరికి వెళ్ళి నేను తగ్గాను, నేను జై తెలంగాణ అన్నాను అని అంటే అది ఆంధ్రలో పరువు తాడదీస్తానన్న పవన్ కళ్యాణ్
మరుసటి రోజు వెళ్ళి కేసీఆర్ చాలా గొప్పవాడు, అసలు తెలంగాణ వచ్చిందంటేనే మీ వల్ల అంటే ఇప్పుడు మళ్ళీ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టేలాగా మాట్లాడటం ఇది తగురా. నేనైతే ఖచ్చితంగా ఒక్క నిమిషం నేను ఇంకో మాట చెప్తానండి. జగన్ గారు మాట్లాడినా సరే నేను ఒప్పుకునేటువంటి విషయాల్లో, చంద్రబాబు గారు అంటే ఆయనకి అలవాటు, ఆయన ఎప్పుడేం మాట్లాడినా ఆయనకేం పర్లా, ఆయనకి నడిచిపోద్ది, ఎందుకంటే ఆయనకేం పెద్ద సీరియస్గా తీసుకోడు కాబట్టి. కానీ పవన్ కళ్యాణ్ పరువు పోగొట్టుకుంటున్నాడు అనేది మాత్రం నేను ఫీల్ అవుతున్నా. ఎందుకనంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాల మధ్య, ఆయన కేటీఆర్ గారు అన్నాడు ఇక్కడ 29 రాష్ట్రాల మంది ప్రజలు బతుకుతున్నారు, శుభ్రంగా బతుకుతున్నారు, నువ్వెందుకు అనవసరమైనటువంటి నెగిటివిటీ చేస్తావు, ఇక్కడ ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు చేస్తావు అని అడిగారు. ఈ రకమైనటువంటి అచ్చంగా చూస్తే చంద్రబాబు గారు ఏం మాట్లాడారో అదే మాట్లాడుతున్నారు. సత్యమూర్తి గారు ఓకే, మీరు చెప్పినట్టుగా ఆంధ్ర ద్రోహులు అన్నారు, కేసీఆర్ మీద కోపం ఉంది. మరి దాన్ని మొన్న ఎలక్షన్స్ లో మీరు కేసీఆర్కి అక్కడ పోటీ అన్నా చేయాలి, లేదంటే ప్రజలకు ఒక పిలుపు ఇవ్వాలి. కేసీఆర్ ఆంధ్ర ద్రోహులు అన్నారు కాబట్టి ఆంధ్ర ప్రాంత ఓటర్లందరూ కూడా కేసీఆర్ ఓడించాలి. ఆ పిలుపు ఇచ్చారా? మరి ఇవ్వకుండా ఇప్పుడు మాట్లాడతారంటే అవకాశం వచ్చినప్పుడు మంచి పాయింట్ రేజ్ చేశారు. నిజంగా కదా, తెలంగాణ యోధుడు, తెలంగాణ వీరుడు అని చెప్పి ఇప్పుడు ఇవాళ మాట్లాడటం అనేది ప్రజలు. కాలర్స్ ఉన్నారు. విజయభాస్కర్ గారు గుంటూరు నుంచి. విజయభాస్కర్ గారు నమస్కారం, చెప్పండి. కేసీఆర్ గారిని ఇప్పుడు తిట్టడం ద్వారా రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టాలన్న ప్రయత్నం నెరవేరుతుందా? అది ఎలా కుదురుద్ది సార్? అసలు వాళ్ళ సెంటిమెంట్ విధానంగా వాళ్ళ విధానంగా వాళ్ళు ప్రవర్తించేసి వాళ్ళ ఓట్లు వాళ్ళకేసేసి చంద్రబాబు నాయుడు ఓడించారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అక్కడున్న ఆంధ్ర వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి ప్రచారం చేస్తే ఎక్కడ తెలియదు సార్. 2 కళ్ళ సిద్ధాంతం పెట్టుకొని కాంగ్రెస్ హాస్పిటల్లో చేరి ఒక కన్ను పోగొట్టుకొని రెండో కన్ను కూడా పోగొడతారు వాళ్ళు అని చెప్పేసి అని మాట్లాడే విధానాన్ని ఏ విధమైన పద్ధతి సార్ అది? అవును. పైగా ఇప్పుడు దీనివల్ల ఏమవుతుంది, పొరపాటున చంద్రబాబు అన్న ఆయన గెలిస్తే రెండు రాష్ట్రాల మధ్య రోజు తగాదా పెట్టుకుంటాను, కేసీఆర్తో రోజు రచ్చ చేసి అక్కడ ఆంధ్ర వాళ్ళని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు గారు ఒప్పుకున్నట్టయింది. ఇప్పుడు దానికి పవన్ కళ్యాణ్ గారు తోడైనట్లుంది. అంటే వీళ్ళిద్దరు కనుక పొరపాటున అధికారంలోకి వస్తే రేపు తెలంగాణలో ఆంధ్ర ప్రజలు బతకలేరు, రోజు తగాదా పెట్టుకుంటారు అనమాట వీళ్ళు. ఇది ఎట్లా, ఇది పద్ధత? ఇది తెలంగాణలో ఆంధ్రుల యొక్క ఆస్తుల మీద రక్షణ లేకుండా పోతుంది, దోచేస్తారని చెప్పి చంద్రబాబే మాట్లాడుతున్నారు. అది బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా ఎవరైనా మాట్లాడతారా? ఇప్పుడు ఎన్నికల విధానంలో 2-3% ఓట్ల తేడాతోనే గెలుపోవటం ఉంటుంది. ఇది గమనించిన చంద్రబాబు నాయుడు 2014లో బీజేపీతో, పవన్తో, మోడీ ఆకర్షణతో గెలిచాడు. 2019 వచ్చేటప్పటికి స్ట్రాటజీ మార్చి తెలంగాణ అనుభవం చూసిన తర్వాత, అక్కడ మహాకూటమి విఫలమైన తర్వాత ఇక్కడ స్ట్రాటజీ మార్చి ప్రతిపక్ష ఓట్లని ఎలా ఇతర పార్టీలకి ఎలా తీసుకురావాలి, మాయావతితో మాట్లాడి మాయావతిని జనసేనతో కలిపి ఇక్కడ దళిత ఓట్లు తీసుకురావాలి. కాంగ్రెస్ రాహుల్ గాంధీతో మాట్లాడి రాహుల్ గాంధీతో మాట్లాడి మన ధ్యేయం ఇక్కడ జగన్ ఓడించడమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో దానికి తగ్గట్టు అభ్యర్థుల నుంచో పెట్టడం. జనసేనతో 170 సీట్లు ముందుగానే జగన్ అనౌన్స్ చేసిన తర్వాత ఏ సీట్లో ఏ సామాజిక వర్గం నుంచుందో చూసి అదే సామాజిక వర్గానికి చెందిన ఇంకొక వ్యక్తిని కాంగ్రెస్ కానీ జనసేన కానీ నుంచో పెడితే 1000 ఓట్లు, 2000 ఓట్లు, 3000 ఓట్లు చీల్స్తే తద్వారా మనం జయప్రదం అవుదాం అనేటువంటి దృష్టితో పనిచేస్తున్నాడు. నిన్న జేడీ లక్ష్మీనారాయణ గారికి ఒక సలహా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు. ఏమంటే మీకు సీట్ వచ్చింది కదా, మీరు జగన్ గురించి తిట్టలేదేంటి, కేసులు పెట్టింది మీరు కదా, ఏ కేసులు పెట్టింది, ఎలాంటి కేసులు పెట్టింది బహిరంగ సభలో చెప్పాలి కదా. నేను మీకు పవన్తో చెప్పి భీముల్లో సీట్ ఇవ్వలేకపోతున్నాను, మీరు ఇవ్వండి అని చెప్పి నేను విశాఖపట్నం ఇప్పించాను కదా, ఇప్పిస్తే నువ్వేం మాట్లాడుతుంది జరిగింది డిస్కషన్ అంతా. అంటే జేడీ చెప్పాలి అని చెప్పింది ఆయన విజ్ఞత యూటర్న్ బాబు నిమిషానికి. ఇదివరకు ఏంటంటే కనీసం ఒక 6 నెలల గ్యాప్ ఉండేది, తర్వాత నెల గ్యాప్కి వచ్చింది, ఈరోజు డే గ్యాప్. అంతే, ఇవాళ ఒక మాట ఉంటుంది, రేపు ఇంకో మాట ఉంటుంది. ఆయనకి వయోభారం పెరిగిపోయింది, ఏం మాట్లాడుతున్నారు అర్థం కాదు. అలాంటి మా నాయకుడు అన్నాడు కదా, రిటైర్ అవ్వాల్సిన మనిషి ఇంకా ఇక్కడ రాష్ట్రాన్ని వెళ్ళాలి, ఇంకా వెంపర్లాడుతూ ఆయనే బాబు మళ్ళీ రావాలి, వాళ్ళ కొడుకు తర్వాత రావాలని
ఇలాంటి టార్గెట్ పెట్టుకుని కూర్చున్న వ్యక్తి గురించి డిస్కషన్ అనవసరం అండి. మంగళగిరి పార్టీలో పోటీ చేసేటటువంటి అభ్యర్థులకు ఇట్లా మాట్లాడితే మీరు ఒక ఎస్సీ క్యాండిడేట్ ఇచ్చి చంద్ర కూర్చుకుంటున్నారు సార్. మేము 24 మందికి ఇచ్చాం బీఎస్పీ ఎస్సీ కమ్యూనిటీకి సపోర్టింగ్ గా బీసీ అధ్యయన కమిటీ మందికి మేము ఇచ్చామండి. మీరు 20 మందికి ఇచ్చారు. 7 మంది బీసీ 49 మంది మీకు 49 మంది రెడ్లున్నారు. మిగతా ఒక్క నిమిషం. కృష్ణమూర్తి గారు చిత్తూరు నుంచి. కృష్ణమూర్తి గారు నమస్కారం, మాట్లాడండి. కృష్ణమూర్తి గారు, నేను 2-3 ఇష్యూస్ డిస్కస్ చేయదలుచుకున్నానండి. కొంచెం నాకు టైం ఇవ్వండి. ఒకటి, ఆయన జనసేన రిప్రజెంటేటివ్ కొంచెం గట్టిగా మాట్లాడినంత మాత్రం ఆయన తక్కిన రిప్రజెంటేటివ్ మాట్లాడాలిగా. ఆయన పద్ధతి, ఆయన ఉన్నంతలో పద్ధతి. రెండు విషయాలు తప్ప మిగతా బాగానే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారు కూడా చచ్చిన పాము టీడీపీ అని చెప్తే ఒప్పుకోవచ్చు. వినండి, ఆ ఇష్యూ నేను ఒప్పుకుంటాను. ఆయన ఏమంటారు, కేసీఆర్ గారి దగ్గర పోయినప్పుడు ఆయన మాట్లాడింది ఏదో వ్యక్తిగతం అంటారు. వ్యక్తిగతంకి పొలిటికల్ కి డిఫరెన్స్ ఉండదండి. ఆయన ఆ టికెట్లకి స్పెషల్ షోస్ కి పర్మిషన్ కి పోయింది వ్యక్తిగతం, కానీ ఆయన పరిపాలన గురించి మాట్లాడింది రాజకీయమే. ఒకటి, గొప్ప పాలకుడు అన్నాడు కదా ఆ రోజున. ఇంకోటి నాకు అర్థం కాదు, జగన్ గారు ఇంకా అసలు సీఎంఏ కాలేదు, అతని మీద బాణాలు ఎక్కువ పెడతారు. గవర్నమెంట్ లో ఉన్న చంద్రబాబును క్వశ్చన్ ఆయన చచ్చిన పాము అంటే ఆయన చేసిన అరాచకాలన్నీ మీరే మాట్లాడినారు గుంటూరులో. దాన్ని చేయకుండా మీరు జగన్ రాని, అసలు పవర్ లో రాని జగన్ ఎట్లా క్వశ్చన్ చేస్తాడు? ఆయన వర్క్ చేసిన తర్వాత తప్పుంటే తప్పు, రైట్ ఉంటే రైట్ చేయాలి. ఇంకో ఇష్యూ అండి, వీళ్ళు ఎంతసేపు వీళ్ళంతా కలిసి ఒక జగన్ ని టార్గెట్ చేసినా ఆయన ఎంత ఉందాక బిహేవ్ చేస్తున్నారండి. ఇది లెస్ దెన్ 45-50 ఇయర్స్ ఉంటాయి. వీళ్ళు ఎంత పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారండి. ఇంకా మన చంద్రబాబు గారు అయితే వియత్నాము అమెరికా అంటాడు. ఎప్పుడు 40 ఏళ్ల క్రితం జరిగిన వియత్నాం. నిన్నెవరు ఆయనకి ఏదో అయింది వియత్నాం గురించి అసలు ఆయనకి తెలుసా ఏం మాట్లాడుతున్నాడని ఎవరు సీతారామరాజు గారు ఎవరో చెప్తా ఉన్నారు టీవీలో. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంది ఆయనకి చంద్రబాబు ఇట్ అయిపోయాడు ఏంటి అంటున్నారు వాళ్ళు. రైట్, శివ గారు తుళ్ళూరు నుంచి. శివ గారు నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి, మీరేమంటారు? సార్ కేసీఆర్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి. ఒక మాట సార్, చంద్రబాబు నాయుడుకి గారు అనండి, గారు అనండి. చంద్రబాబు నాయుడు గారికి నిద్ర లేచిన కాడి నుంచి మోదీ, కేసీఆర్, జగన్ వీళ్ళు ముగ్గురే మనస్పరణం. ఓకే, ఏంది అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ కుటుంబం ఒక గౌరవమైన కుటుంబం. పిచ్చి మాటలు మాట్లాడమండి. సారీ చెప్పండి ముందు, సారీ చెప్పండి. తప్పది. నో 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 కట్ చేస్తాను. అదే సారీ చెప్పండి ముందు, సారీ చెప్పిన తర్వాత కట్ చేస్తాను. సారీ చెప్పండి ఫస్ట్. తప్పు అట్లా మాట్లాడకూడదు. నో 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 తప్పది. వ్యక్తిగతంగా పొరపాటుని కూడా ఒక రాజకీయంగా మాట్లాడాలా, అంతేగాని అసహ్యంగా మాట్లాడి మీరు పరువు తీసుకోవద్దు. నో, తప్పు తప్పు. నో, మీరు అసహ్యంగా మాట్లాడొద్దు. తప్పు తప్పు. వ్యక్తిగతంగా కుటుంబం జోలికి ఎందుకు వెళ్తారు మీరు? మీరు రాజకీయంగా మాట్లాడండి, అంతే. తప్పు. మస్తాన్ వలీ గారు మరొకరు లైన్లో ఉన్నారు. మస్తాన్ వలీ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్, కేసీఆర్ గారు. ఏది కాదు, అభ్యంతరకరంగా మాట్లాడాలనుకున్నా నేను. అట్లయితే ఓకే, సారీ, నాదే సారీ. నేనేదో మీరు అభ్యంతరకర పదం వాడారనుకున్నా. సారీ. ఆయన పేరేంటి? కృష్ణమూర్తి గారు. సారీ సారీ, మీరు కరెక్ట్గానే వాడారంట. ఆయన సారీ, నేనేదో తప్పు మాట్లాడారేమో అని నేను కంగారు పడ్డా. నాకు ఇంకా రకంగా ఉపయోగపడింది, భిన్నంగా వినపడింది. సారీ అండి. కృష్ణమూర్తి గారు చెప్పండి, ఉన్నారు లైన్లో? పరువుగల కుటుంబం, ఎస్, వాస్తవం, అది వాస్తవం, అది వాస్తవం. రైట్. శివగారు తుళ్ళూరు నుంచి. శివగారు, ఏంది ఇట్లాంటి నీచపు నాయకులకి సపోర్ట్ చేస్తున్నాడు? ఏంది ఎవరు మధ్యలో మీరు? హలో, శివ గారా? సార్, మీరు అభ్యంతరకర పదాలు వాడమాకండి దయచేసి. లేదు సార్, అసలు నేను వాడలేదు. రైట్, ఓకే ఓకే. అభ్యంతరమైన గౌరవమైన కుటుంబం నుంచి వచ్చారు. గౌరవమైన, అదే నాకు పదం సరిగ్గా వినపడలా. నాకేదో అభ్యంతరకరమైన కుటుంబం. ఓకే, అంతవరకు తప్పలేదు. మరి అందుకే నేనే సారీ చెప్పా కదా, అందుకే నేనే సారీ చెప్పా. ఓకే, వాళ్ళ కుటుంబంకు పొరుగు అనేది ఉంది. అవును, కరెక్ట్ కరెక్ట్. ఇట్లాంటి రాజకీయాలు చేసి తీసుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నాను. తప్పులేదు, అంతవరకు తప్పులేదు. రైట్, ఓకే. మీరు మాట్లాడండి. కొమ్మినేని గారు, ఇప్పటివరకు గమనించిన దాన్ని బట్టి సత్యమూర్తి గారు చెప్పారు, పెద్దలు మా రెడ్డి గారు చెప్పారు, కాంగ్రెస్ పార్టీ ఏదో ఆంధ్ర రాష్ట్రంలో ఓట్లు చేల్చడానికి పోటీ చేస్తుంది, లేకపోతే ఎవరు స్పాన్సర్ చేస్తున్నారు. సత్యమూర్తి గారు ఒకటి గుర్తుపెట్టుకోండి,
135 సంవత్సరాల అంటే తెలంగాణలో అన్ని పార్టీలు కలుపుకొని కూటమి ఏర్పాటు చేసిన వాళ్ళు నేను ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్లో ఎందుకని మిగతా పార్టీలు అదే చెప్తాను ఒక్క క్షణం నేను మాట్లాడలేదు, మాట్లాడగలను. గారు మాట్లాడండి. 135 సంవత్సరాల చరిత్ర కలిగి 52 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించి నవభారత నిర్మాణం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని ఏ చెత్త పార్టీలు ప్రాంతీయ పార్టీలు స్వాగతం చేయాల్సిన పని లేదు. మిగతా వాళ్ళని చెప్తానొద్దు. మీరు ప్రాంతీయ పార్టీ మీరు పొరపాటు పడుతున్నారు. మీ చెత్త కాంగ్రెస్ పార్టీని ఒక్క నిమిషం వారు గుర్తు చేస్తున్నా. కాంగ్రెస్ చెత్త పార్టీ అంది మీ మిత్రుడు ఎవరు చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీని చెత్త పార్టీ రాహుల్ గాంధీ వచ్చినప్పుడు తిట్టింది వీళ్ళెవరు తిట్లా. మీరు ఇప్పుడు అనవసరంగా ప్రాంతీయ పార్టీలు అంటున్నారు. మరి మీరు కాంగ్రెస్ చెత్త పార్టీ సోనియా గాంధీ మీరే మాట్లాడండి. చెత్త పార్టీ అన్నది సోమరేణి గారు మీకు అందరికీ ఆన్సర్ చేయగలను. 5 సంవత్సరాలు పరిపాలించి వ్యవస్థలన్నింటినీ నాశనం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీకి శుద్ధులు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఒకరిని గెలిపించడానికో ఒకరిని ఓడించడానికో మేము ఉంచోట్ల. మీరు ఆఫ్ ది రికార్డ్ ఏదో ఒక మాట అన్నారు కొమ్మనేని గారితో, మా పార్టీ మేము బలపరచుకోవడానికి మేము నిలబడుతున్నామని. మేము కూడా అంతే. మరి ఎవరు స్పాన్సర్ చేశారు అని మిమ్మల్ని అడిగారు. తెలంగాణలో పొత్తు పెట్టినారు కదా, ఏ పార్టీతో రాజకీయ పార్టీలకు ఏ పార్టీతోనైనా పొత్తు పెట్టుకునే అవకాశం రాజ్యాంగం ఇచ్చింది. ఎలక్షన్ ముందు కానీ తర్వాత కానీ మీరెవరో మేము కానీ మీరు కానీ డిక్టేట్ చెయ్యలేరు. పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు ఆయన ఏదో చేద్దామని ఆవేశంతో రాజకీయాలకు వచ్చాడు. ఆయనకు ఒక్క సీట్ లేదు, ఎలక్షన్కి వెళ్ళబోతున్నాడు. వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తాడో చూద్దాం. వచ్చిన వాళ్ళందరూ ఏం చేశారండి? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? 67 మందిని గెలిపిస్తే మా జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో పార్లమెంట్లో ఏం చేశారో దేశ ప్రజలందరూ చూశారు. అల్టిమేట్గా ప్రజలే న్యాయ నిర్ణేతలు. భారతీయ జనతా పార్టీ దగ్గర ఇంకొక పార్టీ దగ్గర శుద్ధులు నేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ కు లేదు. దేశ చరిత్రే కాంగ్రెస్ చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర దేశ. ఒకప్పుడు ఇందిరాగాంధీని డీకే బారు అని ఉండేవాడు. ఇందిరా ఇది ఇండియా, ఇండియా ఇది ఇందిరా అన్నాడు. ఇప్పుడు కూడా మీరు దేశ చరిత్ర కాంగ్రెస్ సార్ ఒరిజినల్ కాంగ్రెస్ ఎక్కడ ఉంది సార్? ఆ మాట అనబాకండి. కాంగ్రెస్ మీరు కూడా మా దానిలో కొట్టే కావచ్చు. కానీ ఇండియా ఫార్వర్డ్ గారు చెప్పినప్పుడు ఇందిరాగాంధీ గారు అఫీషియల్ కాంగ్రెస్ కోల్పోయిన తర్వాత వచ్చినటువంటి కాంగ్రెస్ ఇవన్నీ. అవును, దాంట్లో చెల్లిన మొక్కలే కదా. దీంట్లో పార్టీ సమానం చెప్పరా? తెలంగాణలో కోదండరాంతో సహా సిపిఐతో సహా అన్ని పార్టీలతో కలిపి ఒక మహాకూటమిని ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆ ప్రయత్నం ఎందుకు చేయలేదు? మంచి ప్రశ్న అడిగారు మీరు. రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తాయండి, వ్యవసాయం చేయవు. ఇక్కడెక్కడ ఎవరు అవకాశాలను బట్టి వాళ్ళు పోతా ఉంటారు. ఎవరి వ్యూహం వాళ్ళకు ఉంటా ఉంటారు. ఆ వ్యూహంలో ముందుకు పోతారు. ఆయన ఏమన్నారు ఇందాక? నేను అనుకున్న వ్యూహం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక వర్గాలు, కాంగ్రెస్ పార్టీ యొక్క సామాజిక వర్గాలు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి 170 స్థానాలు నుంచోబెట్టి 2000 ఓట్లు, 3000 ఓట్లు, 4000 ఓట్లు తీరిస్తే జగన్మోహన్ రెడ్డిని ఓరించే రాహుల్ గాంధీ యొక్క సందేశాన్ని అది కాదండి. జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డి క్యాస్ట్ కి జగన్మోహన్ రెడ్డి పేటెంట్ కాదు, కమ్మారికి చంద్రబాబు నాయుడు ఏం పేటెంట్ కాదు. ఎవరు ఇష్టం వాళ్ళది రాజకీయంగా. రెడ్లందరూ వైఎస్ఆర్ లో లేరు, కమ్మారందరూ తెలుగుదేశంలో లేరు, ఇతర పార్టీలో ఉన్నారు. అది సామాజిక వర్గాలుగా లెక్కమే మన దౌర్భాగ్యం. సామాజిక వర్గానికి సంబంధించినటువంటి పార్టీ. రాజు విశాఖపట్నం నుంచి. రాజు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, కేసీఆర్ గారు. చెప్పండి, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు ఇద్దరు తెలుగు వాళ్ళ మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నారా, కలపాలని ప్రయత్నం చేస్తున్నారా? ఆ రకంగా కేసీఆర్ని విమర్శించడం ద్వారా ఏం ప్రయోజనం? అంతకుముందు వాళ్లే పొగిడారు, వాళ్లే తిడుతున్నారు. ఎట్లా మీరు? కేసీఆర్ గారు నమస్కారం అండి. నమస్కారం, మాట్లాడండి సార్. ఒకటి ఏంటంటే నేను 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నా అండి. చాలా 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 ట్రై చేస్తే మీరు దొరికారు. ధన్యవాదాలు. చెప్పండి, పద్ధతిగా మాట్లాడండి ఏదైనా సరే. తప్పకుండానండి. ఒకటి నేను చెప్తున్నాను ఏంటంటే, ఎలక్షన్లు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారంటే దొంగ 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 1,00,000 కోట్లు అని చెప్పి గెలిచారు సార్. ఓకే. దొంగ 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 అని చెప్పి 1,00,000 కోట్లు అని చెప్పేసి గెలిచారండి. ఇప్పుడు ఏం చేశారు? హత్య 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 అని చెప్పి గెలుస్తారండి.
రేపుడికి ఇంకోటి ఏదో తయారు చేసుకుంటారండి. ప్రజలు ఇది నమ్మితే మాత్రం తప్పకుండా మోసపోతారండి. రెండోది ఏంటంటే తెలుసండి, అసెంబ్లీలో ప్రత్యేక పక్ష నాయకుడిగా ఉండలేదు అని చెప్పి అంటున్నారండి. ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడినప్పుడు అంతా కూడా కోడెల శివప్రసాద్ గారు ఏం చెప్పారండి, నువ్వు కూర్చో, లేకపోతే నచ్చి మన ఎవరు అచ్చెన్నాయుడు గారిని నిలబెట్టి తిట్టించారండి. అక్కడ ఏమీ వినలేదండి వీళ్ళ తలక మాటలు. మిత్రమా, ఇక్కడ పాయింట్ ఏంటంటే 23 మంది ఎమ్మెల్యేలని కోట్లు పెట్టి చంద్రబాబు గారు కొనేస్తే జగన్ ఫైట్ చేశాడు. ఫైట్ చేసి నువ్వు ముందు వాళ్ళ మీద చర్య తీసుకుంటేనే నేను లోపలికి వస్తానని చెప్పి జనంలోకి వెళ్ళాడు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ఈ రోజున ఎందుకు ఇంత దౌర్భాగ్య పరిస్థితి పడిపోయిందంటే, అక్కడ కేసీఆర్ గారు ఫిరాయింపులు కాంగ్రెస్ని తెలుగుదేశాన్ని తీసుకుంటే వీళ్ళు ఎదురుగా వెళ్ళి కూర్చొని చప్పట్లు కొడతా కూర్చున్నారు. దాంతో ఏమైంది, అక్కడ జగన్ లాగా ఫైట్ చేసే వ్యక్తి లేడు కాబట్టి టీఆర్ఎస్కి ఎదురు లేకుండా పోయింది. ఇప్పుడు ఇక్కడ జగన్ ఫైట్ చేశాడు కాబట్టి అసెంబ్లీకి ఎందుకు వెళ్ళలేదు అంటున్నారు తప్ప, పవన్ కళ్యాణ్ గారైనా కాంగ్రెస్ వాళ్ళైనా ప్రశ్నించాల్సింది ఏంటి, నువ్వు అడ్డగోలుగా 23 మంది ఎమ్మెల్యేలు ఎందుకు కొన్నావా అని అడగకుండా నువ్వు ఎందుకు వెళ్ళి అసెంబ్లీకి వెళ్ళలేదు అంటే ఫైట్ చేసిన వాడితో ఉంటారా, అడ్డగోలుగా కొన్న వాళ్ళు తోలుకుంటారు అనేది పవన్ కళ్యాణ్ తేల్చుకోవాలి. అది సో కాంగ్రెస్ వాళ్ళైనా తేల్చుకోవాలి. దురదృష్టం ఇక్కడైనా రివర్స్లో నడుస్తూ ఉంది. సరిగ్గా అది వాళ్ళ ఇష్టం. సో అది మీరు మంచి పాయింట్ రేజ్ చేశారు కాబట్టి నేను అక్కడ కాంగ్రెస్ తెలంగాణలో ఎందుకు నాశనం అయిపోయిందంటే టీఆర్ఎస్ని గట్టిగా కౌంటర్ చేయడంలో ఫెయిల్ అయింది. పార్టీలు ఫిరాయింపుల విషయంలో వాళ్ళు అసలు ఏమి చేయలేకపోయారు. జానారెడ్డి గారు వెళ్ళి ఎదురుగా కూర్చుంటారండి, అంత పెద్ద సీనియర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళి కూర్చుంటారండి, అడగను కూడా అడగల. అసెంబ్లీలో ఏం సార్ ఇట్లా ఎందుకు తీసుకుంటున్నారని కూడా అడగల, చర్య ఎందుకు తీసుకోవట్లేదని అడగను కూడా అడగల. అది రైట్. మస్త్. మరొకరు జనార్దన్ గారు రంగారెడ్డి నుంచి. చెప్పండి, అక్కడ జనానికి ఏమన్నా ఇబ్బంది వస్తుందా కేసీఆర్ పాలన వల్ల? పవన్ కళ్యాణ్ గారు డామ్ డూమ్ అని అరుస్తా ఉన్నారు, మీరేమంటారు? సార్ తెలంగాణలో ఏం లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఒక గ్రహణం అనేది పట్టింది ఆడ. ఏది? చంద్రగ్రహణం అనేది ఒకటి పట్టింది సార్ ఆడ. ఓకే, గ్రహణం పట్టింది. గ్రహణం వదలాలంటే అతన్ని ఓడించడమే లక్ష్యం సార్ ఆడ. ఓకే. మొత్తం మీద ఇక్కడ పరిపాలన బాగుంటుంది సార్ ఈ తెలంగాణలో. ఓకే. ఆంధ్రప్రదేశ్ లో లేదు సార్ అది. ఓకే. సో గ్రహణాన్ని వదిలేనిక జగనన్న తయారైండా. రైట్. ఓకే, ధన్యవాదాలు. ఫైనల్గా చెప్పండి, ఏమిటి ఈ పరిణామక్రమం అంతా? నిజంగానే ప్రజల్లో ఈ రెండు రాష్ట్రాల మధ్య ఈ రకమైన పరిస్థితిని క్రియేట్ చేయడానికి చంద్రబాబు గారితో పాటు పవన్ కళ్యాణ్ గారు చేరటం వల్ల నష్టం జరుగుద్దా, లాభం జరుగుద్దా? పైగా అయితే ఇప్పుడు నాకు ఒక ఫీలింగ్ వస్తూ ఉంది, ఓహో వీళ్ళిద్దరిని ఎన్నుకుంటే ఈ ప్రమాదం ఉంది, ఒకవేళ అక్కడ మోడీ వస్తే మోడీతో తగాయిదా, ఇక్కడ కేసీఆర్ ఆల్రెడీ వచ్చాడు, సో రోజు వీళ్ళతో తగాయిదా పెట్టుకుంటా కూర్చుంటాడా చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ? జగన్ వస్తే ఈ గొడవలే ఉండవని వాళ్ళే చెబుతున్నట్టు కదా. సో ఇప్పుడు జనం ప్రశాంతత కోరుకోవాలా, తగాయిదాలు కోరుకోవాలా? అంటే ఆంధ్ర ప్రజలు చాలా లోతుగా ఆలోచిస్తూ ఉన్నారు. రేపు భారతదేశ ప్రధానిగా కొద్దిపాటి మెజార్టీతో అయినా మోడీ గెలిచే అవకాశం ఉందనే విషయం, తెలంగాణలో కేసీఆర్ ఇంకొక ఐదేళ్ల పాటు పరిపాలిస్తాడనే విషయం, పక్క రాష్ట్రం కేసీఆర్, భారత ప్రధాని మోడీ, వీళ్ళిద్దరితో ఎవరు సఖ్యతతో ఉంటారు? జగన్మోహన్ రెడ్డి ఉండే అవకాశం సఖ్యత ఉన్నా లేకపోయినా తగాదా లేకుండా అభివృద్ధికి వాళ్ళ సపోర్ట్ ఎవరు స్పెషల్ స్టేటస్ ద్వారా లేక చంద్రబాబు నాయుడు పొందగలుగుతాడనేది ఆలోచిస్తున్న పరిస్థితి. ఆ ఆలోచన క్రమంలో తప్పనిసరిగా చంద్రబాబు నాయుడుకి అది నెగిటివ్ పాయింట్ అవుతుంది. అతను ఏమనుకుంటున్నాడంటే నిరంతరం కేసీఆర్ని మోడీని తిడుతూ ఉంటే వాళ్ళిద్దరి పట్ల వ్యతిరేకత ఉన్న ఓటర్లందరూ నాకు ఓటేస్తారనుకుంటున్నాడు. కానీ ఆ పరిస్థితి లేదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అట్లా వేద్దామంటే పోనీ ఈయన ఆత్మగౌరవం నేనే చంపుకున్నాను చెప్పాడు కదా. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కోరుకుంటుంది, కిరణ్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు చచ్చిన పాముగా లేడు, ప్రత్యర్థిగానే ఉన్నాడు, బలమైన పోటీగానే ఉన్నాడు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలన్నా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని ఆలోచిస్తున్నారు తప్పితే దానికి భిన్నంగా ఆలోచించట్లా. ఈ క్రమంలో మన ఎన్నికల విధానంలో ఆ 3-4% ఓట్ల తేడాతో గెలిపోవటంలో ఉన్న ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి వెయిటేజ్ పెరుగుతూ ఉంది. ఆ వెయిటేజ్ని 2014లో ఒక రకంగా ఉపయోగించారు, 2019లో మరొక రకంగా ఉపయోగిస్తారు. మాయావతి ఎవరండి? ఆయన మన రాష్ట్ర ఫలితం ఉంటుందా ఈసారి అనేది ప్రశ్న. ఫలితం ఉండదు. ఎందుకంటే నేను చూస్తున్న టీవీలో జగన్మోహన్ రెడ్డి మీటింగ్కి కొన్ని వేల మంది వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన దానికి స్పందన చాలా పెద్ద ఎత్తున కనపడుతూ ఉంది. ఆ కేరింతలు కానీ చంద్రబాబు నాయుడు మీటింగ్కి కొన్ని వందల మంది వస్తున్నారు, పెద్ద పెద్ద టెంట్లు వేస్తున్నారు, చాలా నీట్గా జరుపుతున్నారు. కానీ చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు చెప్పండి అంటే చెప్పట్లేవు. ఒక రకమైన సంజయ్ రెడ్డి గారు, బత్తుల బ్రహ్మానంద రెడ్డి గారు, కిరణ్ గారు,
అలాగే సత్యమూర్తి గారు, జన చైతన్య వేదిక లక్ష్మణ్ రెడ్డి గారు, అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.